ఓకే. సో పెగా అనేది జనరల్ గా మనం ఇనిషియల్ గా డిస్కస్ చేసినట్టు యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఏ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఏ జస్ట్ ఒక టూల్ అన్నమాట, విచ్ ఇస్ బిల్డ్ బై యూజింగ్ స్క్రీన్. నేను ఇంకా షేర్ చేయలేదు, 1 second, let me share the screen. ఓకే. సో ఇనిషియల్ గా మనం డిస్కస్ చేసినట్టు ఏంటంటే ఇది ఒక టూల్ మాత్రమే, అంటే టూల్ అనే బదులు ఒక అప్లికేషన్ అనుకోవచ్చు. సో పెగా సిస్టమ్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే జావా లాంగ్వేజ్ ను ఉపయోగించుకొని పెగా అని ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఓకే. ఆ అప్లికేషన్ ని ఉపయోగించుకొని మనం మనకు అవసరమైనట్లుగా కొత్త అప్లికేషన్, న్యూ అప్లికేషన్స్ ని మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో అంటే పెగా అనే అప్లికేషన్ మీద, అంటే పెగా అనే అప్లికేషన్ ఉపయోగించుకొని మనము మన రిక్వైర్మెంట్ కి మనకు ఎలా అవసరమో అలా దానిని ఉపయోగించుకొని దాంట్లో ఉండే ఫీచర్స్ వాళ్ళు ఏవైతే ఇంటర్నల్ ఇచ్చారో వాటన్నిటిని ఉపయోగించుకొని న్యూ అప్లికేషన్స్ ని మనము మన కస్టమర్స్ కోసరంగా, మన బిజినెస్ ఆబ్జెక్టివ్ ని సాటిస్ఫై చేయడం కోసంగా మనం బిల్డ్ చేస్తాము. ఓకే. సో పెగా అనేది లాంగ్వేజ్ కాదు, పెగా అనేది ఒక టూల్. ఓకేనా. సో ఈ పెగా టూల్ లో వచ్చేసరికి మనకు వచ్చేసి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవలపర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ నే ఎస్ఐటి కానీ, క్యూఏ కానీ, ఓకే, స్టేజింగ్ కానీ అని అంటారు. ఇక్కడ ఎవరు ఉంటారంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో డెవలపర్స్ వర్క్ చేస్తారు. ఓకే. ఈ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో వచ్చేసి టెస్టింగ్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు. దెన్ ఇంకొకటి వచ్చేసి యూఏటి అని, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాంట్లో కొంతమంది బిజినెస్ యూజర్స్ అప్లికేషన్ టెస్టింగ్ కోసం వాడతారు. తర్వాత ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఓకే. ప్రొడక్షన్ అనేది ఒక ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ లో ఎవరు వాడతారంటే జనరల్ గా మనకి ఏంటంటే ఎండ్ యూజర్స్ ఉంటారు అన్నమాట. అంటే యాక్చువల్ మన అప్లికేషన్ ని ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు ఉంటారు. అయితే జనరల్ గా మనకి ఎట్లా అండి ఇట్లా ఎన్విరాన్మెంట్స్ టు ఎన్విరాన్మెంట్ హౌ వీఆర్ గోయింగ్ టు డిఫరెన్షియేట్, మనకి ఎట్లా ఐడెంటిఫికేషన్ వస్తుంది ఏంటిదంటే, మనం జనరల్ గా మీరు ఈ అప్లికేషన్ లో చూసినట్లయితే అప్లికేషన్ లోనే మీకు క్లియర్ కట్ గా ఉంటది. ఇక్కడ డెవ్ అయితే డెవ్ అని, ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే మన లోకల్ హోస్ట్, అంటే మన పర్సనల్ ఎడిషన్ కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు సపరేట్ దిస్. సో కానీ మనకి రియల్ టైమ్ అంటే ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఇక్కడ పర్సనల్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఉంటది. పర్సనల్ ఎడిషన్ వచ్చేసి ఫ్రీ కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వచ్చేసి లైసెన్సింగ్ అన్నమాట, కాస్ట్ మనం బై చేసుకోవాలి. వాడు ఇవ్వడమే దాన్ని అన్ని ఎన్విరాన్మెంట్స్ కి ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి ఇస్తాడు. డెవ్ అయితే డెవ్ అని ఇస్తాడు, డెవ్ అని యూఆర్ఎల్ లో ఉంటది. తర్వాత యూఏటి కానీ ఎస్ఐటి అనుకో, టెస్ట్ అనుకో టెస్ట్ అని ఉంటది. తర్వాత యూఏటి అయితే యూఏటి అని ఉంటది. తర్వాత ప్రాడ్ అయితే ప్రొడక్షన్ అయితే ప్రాడ్ అని ఉంటది. ఆ యూఆర్ఎల్ లోనే జనరల్ గా ఇచ్చేస్తారు. ఓకే. సో అప్లికేషన్ సర్వర్ ఇవన్నీ ఏంటంటే వాడు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడే ఏ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా ఆ ఎన్విరాన్మెంట్ లో ఈ అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేసేసి మనకి ఇచ్చేస్తాడు. సో మనం జనరల్ గా ఎప్పుడైనా సరే అప్లికేషన్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు నేను ఇది పర్సనల్ ఎడిషన్ లో ఇన్స్టాల్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఇన్స్టాలేషన్ ఎట్లా జరుగుతుంది, నాకు సి డ్రైవ్ లోకి జరిగిపోయాయి మొత్తం. మీరు చూసినట్లయితే మీ సిస్టమ్ లో కూడా మీకు సి డ్రైవ్ లో ఎక్కడో అప్లికేషన్ ఇదై ఉంటది. సి డ్రైవ్ కి వస్తే ఎక్కడ డ్రైవ్స్, సి డ్రైవ్ కి వస్తే పర్సనల్ ఎడిషన్ ఓకే, ఇట్లా అన్ని కూడా ఇన్స్టాల్ అయిపోయాయి. అదే విధంగా ఇప్పుడు ఇది అంటే ఇక్కడ సర్వర్ ఎక్కడ కాన్ఫిగర్ చేసామో నా లోకల్లో నేను చేసుకున్నా, నా లోకల్ సిస్టమ్ నేను చేసుకున్నా. అదే విధంగా మన సర్వర్ ఎక్కడైతే డిప్లాయ్ చేస్తున్నామో దానికి కూడా సపరేట్ సర్వర్ ఉంటది. అక్కడ కూడా వాళ్ళు ఈ పిఆర్పిస్ ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో ఈ ఫోల్డర్స్ అన్ని కూడా క్రియేట్ అయి ఉంటాయి. వేరే ఏదో సిస్టమ్ ఉంటది దానికి కూడా. ఇప్పుడు నేను ఎట్లా అయితే నా పర్సనల్ ల్యాప్టాప్ లో మనకి ఎట్లా ఇన్స్టాల్ చేసి ఈ ఫోల్డర్స్ అన్ని వచ్చాయో, మెగా సిస్టమ్ వాడు కూడా ఇన్స్టాల్ చేసినప్పుడు వాడికి తగ్గట్టుగా కూడా అక్కడే వాళ్ళ సిస్టమ్ లోని ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఆ లింక్ ఏదైతే బిల్డ్ చేసి ఆ లింక్ ని ఏంటంటే ఎవరు కావాలంటే వాళ్ళు యాక్సెస్ చేసుకునే విధంగా ఇచ్చేసి ఉంటారు. ఓకే. అయితే ఆ లింక్స్ 1 by 1 ఎన్విరాన్మెంట్ కి మనకి యూఏటి అని, డెవ్ అని, టెస్ట్ అని, ప్రాడ్ అని చెప్పేసి ఇచ్చేస్తుంటారు. ఓకే. డెవలపర్ ఎన్విరాన్మెంట్ లో డెవలపర్స్ వర్క్ చేస్తారు. మనం డెవలపర్స్ మా, టెస్టర్స్ మా, తర్వాత ఎండ్ యూజర్స్ మా అంటే మనము పెగాలో మనం యాజ్ ఏ డెవలపర్స్ గానే ఉంటాం ఇప్పుడు. ఓకే. అయితే ఈ డెవలపర్స్ లోనే మళ్ళీ డిఫరెన్స్, సిఎస్ఏ సర్టిఫికేషన్ అయితే డెవలపర్స్, సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ అని,
సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫైడ్ అంటే సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ అని, తర్వాత ఎల్ఎస్ఏ సర్టిఫికేట్స్ అయితే లీడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అని, ఓకే అని చెప్పేసి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సిఎస్ఏ సర్టిఫికేషన్ వాళ్ళతో వెరీ 3 years 5 years బిలో చాలా మందికి కూడా 5 సంవత్సరాల లోపు వాళ్ళు కూడా సిఎస్ఏ సర్టిఫికేషన్ ఉంటుంది. కొంతమందికి 2 years కే సిడబ్ల్యూఎస్ఏ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే సర్టిఫికేషన్ లెవెల్ బట్టి మన దగ్గర నుంచి వర్క్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వన్స్ ఇఫ్ యూ కంప్లీటెడ్ సిడబ్ల్యూఎస్ఏ, ద పీపుల్ ఈస్ గోయింగ్ టు థింక్ యు ఆర్ మోర్ నాలెడ్జబుల్ ఇన్ పెగా. సో సిఎస్ఏ అంటే కొంచెం స్మాల్ రిక్వైర్మెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తాడు. సిడబ్ల్యూఎస్ఏ అంటే కొంచెం కాంప్లెక్సిటీ రిక్వైర్మెంట్స్ కెన్ హ్యాండిల్. ఎల్ఎస్ఏ అంటే ఆర్కిటెక్చరల్ లెవెల్ డిజైన్ ప్రొవైడ్ చేయటం, ఆర్కిటెక్చర్లు ఇవ్వటం, అప్లికేషన్ ని డిజైన్ చేయటం కంప్లీట్ గా. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని ఉంటాయి. తర్వాత మన శాలరీస్ కూడా సర్టిఫికేషన్ బేస్ చేసుకొని ఉంటాయి. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటాము, లాగిన్ అయిపోతాము. RULES. ఓకే, జస్ట్ లాగిన్. సో ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఆర్కిటెక్ట్ ని, నేను ఫస్ట్ ఎంప్లాయ్ అనుకోండి, నేను ఒక ఎల్ఎస్ఏ అని అనుకోండి. సో ఎల్ఎస్ఏ అయితే ఎలాగా ఏంటిదంటే, సో పెగా సిస్టమ్ వాడు ఏం చేశారంటే అప్లికేషన్ అంతా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మళ్ళీ అప్లికేషన్స్ ఉన్నాయండి. మన ఏమంటారు వాటిని, సర్వర్స్, క్లౌడ్ కానీ క్లౌడ్ అప్లికేషన్స్ మీకు రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు ఈ పదం. క్లౌడా లేకపోతే క్లయింట్ సైడ్ సర్వరా అని. క్లౌడ్ సర్వర్ అంటే ఏంటంటే మన అప్లికేషన్ సర్వర్ అంతా కూడా ఎవరి దగ్గర ఉంటుంది అంటే పెగా సిస్టమ్ వాడి దగ్గర ఉంటుంది. ఓకే, ఒక అప్లికేషన్ క్లౌడ్ అనుకో, క్లౌడ్ అప్లికేషన్ యూఆర్ఎల్ వాడుతున్నావు అంటే దానిని నువ్వు ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్, ఎక్కడైనా యూజ్ చేసుకో, ఓపెన్ చేయొచ్చు క్లౌడ్ యూఆర్ఎల్ ని. ఓకే, అదే విధంగా క్లయింట్ సర్వర్ లో యూఆర్ఎల్ అంటే నువ్వు ఆ క్లయింట్ నెట్వర్క్ కనెక్ట్ అయితే మాత్రమే ఓపెన్ చేయగలవు, లాగిన్ అవ్వగలవు, అంటే అప్లికేషన్ లోకి లాగిన్ అవ్వగలవు. నేను చెప్పేది అర్థమైందా? సో క్లౌడ్ యూఆర్ఎల్ అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విష్ణు BOAకి జాయిన్ అవ్వబోతున్నాడు, లేకపోతే సమ్ ఎక్స్పర్సన్, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వెల్స్ ఫార్గో అనే కంపెనీకి జాయిన్ అవ్వబోతున్నా. వెల్స్ ఫార్గో అనే కంపెనీకి జాయిన్ అవ్వబోతున్నానంటే నేను పెగా డెవలపర్ కాబట్టి నాకు ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ ఇస్తారు. ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ ఫస్ట్ క్లౌడా క్లయింట్ సర్వరా? క్లౌడ్ అనుకో, నేను వెల్స్ ఫార్గో నెట్వర్క్ కనెక్ట్ అవ్వకుండా నేను ఉపయోగించుకోవచ్చు. నేను ఎక్కడి నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు, నేను ఓపెన్ చేసుకోవచ్చు, నార్మల్ బ్రౌజర్ లో లాగిన్, ఇంటర్నెట్ ఒక్కటి ఉంటే చాలు నాకు కనెక్ట్ అయిపోవచ్చు. కానీ అదే క్లయింట్ సైడ్ అప్లికేషన్ అనుకో, సర్వరు, నేను ఖచ్చితంగా అప్లికేషన్ లింక్ యాక్సెస్ చేయాలి, నేను లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, వెల్స్ ఫార్గో నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. ఆ నెట్వర్క్ కనెక్ట్ అయితే మాత్రమే యాక్సెస్ చేయగలను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా, క్లౌడ్ నాన్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ అప్లికేషన్ మనం వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకేనా, సో ఈ డేవి స్టూడియో తప్పిస్తా. ఫస్ట్ నేను ఒక ఎల్ఎస్ఏ అనుకోండి, ఎల్ఎస్ఏ లెవెల్లో నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, నాకు ఫస్ట్ క్లయింట్ తోటి రిక్వైర్మెంట్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత నేను కొత్త అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేయాలి. సో ఆ అప్లికేషన్ కి సంబంధించి రిక్వైర్మెంట్స్ మొత్తం తెచ్చుకున్నా. ఓకే, సో నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే, నేను ఫస్ట్ లాగిన్ అవ్వగానే నాకు పెగా డిఫాల్ట్ అప్లికేషన్ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మనం కొత్త ఫ్రెష్ సర్వర్ కదా, ఫ్రెష్ సర్వర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, పెగా డిఫాల్ట్ అప్లికేషన్ ఉంటుంది. సో ఈ రాఘవ మీద కూడా ఫస్ట్ డిఫాల్ట్ పెగా లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏంటిది, administrator@pega.com అండ్ ఇన్స్టాల్. మన ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో కూడా జనరల్ గా ఈ డీటెయిల్స్ ఉపయోగించుకొని లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ అవగానే ఇప్పుడు నేను ఫ్రెష్ కదా, కొత్తగా ఉన్నాను, కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్, ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటిదంటే నాకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నా పేరుతో నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ అయ్యా. ఐ డోంట్ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ విత్ అడ్మినిస్ట్రేటర్ ఆపరేటర్ ఐడి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంది, యాజ్ ఏ ఎల్ఎస్ఏ నేను ఫస్ట్ నాకు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకో. నా టీంలోకి ఇంకా ఎవరు అలొకేట్ అవ్వలేదు, నేనే ఫస్ట్ రిసోర్స్ ని, ఫస్ట్ నేనే అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నా. సో నేను ఫస్ట్ ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలంటే ఆపరేటర్ ఐడి బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ, ఆర్గనైజేషన్ మీద ఎక్స్పాండ్ చేసుకుంటే దీనిలో ఆపరేటర్ ఐడి ఉంటుంది. దీని మీద రైట్ క్లిక్ చేసి క్రియేట్ అంటాం.
సో ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేద్దాం. ఆపరేటర్ ఐడి ఏం క్రియేట్ చేద్దాం? ధన్య అని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఆపరేటర్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ అండ్ రూల్ నేమ్ రెండు సేమ్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, మార్చాల్సిన పని లేదు. ఇక్కడ ఏదైతే ఇస్తారో కింద కూడా అదే ఇవ్వండి. ఏ రూల్ చూసుకున్నా మీరు డిస్క్రిప్షన్ అండ్ దెన్ యాక్చువల్ రూల్ నేమ్, ఇన్స్టాన్స్ నేమ్ అని ఉంటుంది. ఓకే, రెండు సేమ్ ఉండే విధంగా చూసుకోండి. ఓకే, సో జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ నా డీటెయిల్స్ ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, సో సమ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నా. ఓకే, తర్వాత ఆపరేటర్ ఐడి ఫుల్ నేమ్ యాక్సెస్ గ్రూప్ ఇవ్వాలి. యాక్సెస్ గ్రూప్ ప్రస్తుతానికి మనం ఏమైనా యాక్సెస్ గ్రూప్స్ క్రియేట్ చేసామా? లేదు, మనకి ఇంకా అసలు అప్లికేషనే లేదు కాబట్టి యాక్సెస్ గ్రూప్ లేదు. సో ప్రస్తుతానికి టెంపరీగా ఏం చేద్దామంటే టైం బీయింగ్ గా పెగావర్డ్ యాక్సెస్ గ్రూపే మనం ఇచ్చేద్దాం. పెగా యాక్సెస్ గ్రూప్ ఏముందో చూడండి. పెగా అడ్మినిస్ట్రేటర్ ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే దీంట్లో చాలా యాక్సెస్ గ్రూప్స్ వస్తాయి. అవన్నీ వదిలేయండి, ఫ్రెష్ గా మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఈ యాక్సెస్ గ్రూప్ ఒక్కటే ఉంటుంది మన సిస్టంలో. సో ఈ యాక్సెస్ గ్రూపే ఇస్తున్నా. ఓకే, సో అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ ఒక్కసారి సేవ్ చేసి ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది ఒకసారి చూసుకోండి. ఎర్రర్ ఒకటే, ఎర్రర్ రాగానే కంగారు పడిపోకండి. ఫస్ట్ ఆ ఎర్రర్ ఏందో చదవండి. ఓకేనా, ఎర్రర్ ఏందో చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. రెండోసారి అటువంటి ఎర్రర్ వచ్చినప్పుడు మీరు భయపడరు. ఇదేం చెప్తుంది క్లియర్ గా, డివిజన్ ఆర్గ్ యూనిట్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ. అంటే ఈ 3 ఎక్కడ వస్తాయో చూసుకోండి. చూస్తే ఈ 3 వచ్చేసి మనకి ఎక్కడ వస్తాయి? వర్క్ ట్యాబ్ లో వస్తాయి. వర్క్ ట్యాబ్ లోకి వస్తే ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఆర్గనైజేషన్ ఈ డివిజన్ యూనిట్. అవి ఎక్కడవి? ఇవి. ఈ 3 ఇవ్వలేదు మనం. సో అప్డేట్ కొట్టండి. అప్డేట్ కొట్టిన తర్వాత pega.com ప్రకారం ఇవ్వండి. పెగా అప్లికేషన్ కదా, సో దీని ప్రకారం ఇవ్వండి. జస్ట్ అప్డేట్. మళ్ళీ సేవ్ చేయండి. మళ్ళీ ఎర్రర్ వస్తుంది. ఈసారి ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో పాస్వర్డ్ ఎక్కడ ఇస్తాం మనం? సెక్యూరిటీ ట్యాబ్ లో ఇస్తాం. సో అప్డేట్ పాస్వర్డ్ రూల్స్ ఇస్తున్నా. RULES రూల్స్ ఇచ్చాను. తర్వాత నాకు యాజ్ ఏ డెవలపర్ కదా, నాకు ఎలా రూల్ చెక్ ఇన్ ఆప్షన్ కావాలి. తర్వాత ఫోర్స్ పాస్వర్డ్ టు చేంజ్ అండ్ నెక్స్ట్ లాగిన్, ఇది ఇచ్చుకోవచ్చు. నాకు ఐఎమ్ ఫైన్ విత్ రూల్స్. ఎందుకంటే నా పాస్వర్డ్ నేనే కదా ఫస్ట్ డెవలపర్ని. నా పాస్వర్డ్ ఎవరికి తెలియదు. సో నేను ఇది ఎనేబుల్ చేసుకోవట్లేదు, అందువల్ల నాకు అవసరం లేదు. ఓకేనా, నేను ఒకవేళ నెక్స్ట్ ఆపరేటర్ రైడింగ్ నా టీంలో ఎవరైనా జాయిన్ అయ్యారు, వాళ్ళకి క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే డిఫాల్ట్ పాస్వర్డ్ రూల్స్ పెట్టిస్తా. ఆ తర్వాత ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తా. వాళ్ళు రూల్స్ లాగిన్ అవ్వగానే పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నట్టు వాళ్ళ ఓన్ పాస్వర్డ్ వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు నాకు కూడా ఆ పాస్వర్డ్ తెలియదు. ఓకేనా, సో జస్ట్ సేవ్ దిస్. నౌ దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు లాగౌట్ అయిపోయేసి నా ఆపరేటర్ ఐడితో నేను లాగిన్ అవుతా. And then rules. Reshma, are you able to follow me, right? అర్థమవుతుందా? Yes. Okay, fine. So ఇప్పుడు డెవలపర్స్ అంటే అడ్మినిస్ట్రేటర్స్ ఇచ్చారు కదా, మరి ఆథర్స్ కి ఎవరికి అది యాక్సెస్ గ్రూప్ లో ఆథర్స్ ఉన్నారు కదా, ఆథర్స్ మేనేజర్స్ అదొక రోల్ వన్ ఆఫ్ ది యాక్సెస్ రోల్ అన్నమాట. సో వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి. ఓకేనా, సో ప్రస్తుతానికి మనం ఇంకా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తే వస్తాయి చెప్తానా. ఫ్రెష్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు వచ్చేసి నా ఓన్ ఆపరేటర్, నేను ఒక LSA కదా, నేను ఒక అప్లికేషన్ లోకి లాగిన్ అయినా, నాకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను యాక్చువల్ అప్లికేషన్ క్రియేషన్ లోకి వెళ్తున్నా. ఓకే, నేను యాక్చువల్ అప్లికేషన్ క్రియేషన్ లోకి వెళ్తే నేను ఒక ఫ్రెష్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకున్నా. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీలో ఫస్ట్ నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళిపోయేసి క్రియేట్ న్యూ అప్లికేషన్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, విష్ణు అండ్ రేష్మ, ఇది పర్సనల్ ఎడిషన్ అయినా కానీ తర్వాత ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయినా కానీ ప్రాసెస్ అయితే సేమ్. ఓకేనా, దానికి దీనికి ఏం తేడా ఉండదు. మనం ఇక్కడ నేర్చుకుందే అక్కడ పెడతాం. అన్ని రూల్స్ అన్ని సేమ్, ప్రాసెస్ అంతా సేమ్ ఉంటది, చేంజ్ ఏమి ఉండదు. ఓకే,
సో మనం ఫస్ట్ టైం మన అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి క్లాసిక్ మీద పెట్టుకుంటున్నా. క్లాసిక్ పెట్టుకొని యూజ్ దిస్ అప్లికేషన్ టైప్ అంటున్నా. సో ఇన్సూరెన్స్ అప్లికేషన్ బిల్డ్ చేద్దాం. ఇన్సూరెన్స్ అనే అప్లికేషన్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పేరు ఏదైనా చెప్పండి. ఎల్ఐసియా? ఎల్ఐసికి చేద్దామా? ఏదైనా పాష్ సెలెక్టివ్ ఇన్సూరెన్స్. సెలెక్టివ్ SELECT. ఇది ఎక్కడ విన్నాను పేరే, సెలెక్టివ్ ఇన్సూరెన్స్. సార్ సెలెక్టివ్ ఇన్సూరెన్స్ ఆఫ్ అమెరికా అని ఉంది కదా, ఉందా ఇది? ఇది కూడా మంచి క్లయింట్ ఉంది సార్. ఓకే, సెలెక్టివ్ ఇన్సూరెన్స్ ఆఫ్ అమెరికానా? కరెక్టేనా? కరెక్టే సార్. దిస్ ఈస్ అవర్ అప్లికేషన్ నేమ్. సో ఇది క్లయింట్ నేమ్. ఓకే, అవర్ అప్లికేషన్ క్లయింట్ నేమ్. ఓకే, ఎవరికి బిల్డ్ చేస్తున్నాం అంటే సెలెక్టివ్ ఇన్సూరెన్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకి బిల్డ్ చేస్తున్నాం. సో మన అప్లికేషన్ పేరు ఏం పెడదాము? క్లైమ్స్ ప్రాసెసింగ్ అని పెడదాం. ఓకేనా? అంటే ఏమన్నా క్లైమ్స్ వస్తే అవి ప్రాసెస్ చేయడం, క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఓకే, దిస్ ఈస్ అవర్ అప్లికేషన్ నేమ్. క్లియర్ విష్ణు? CLAIMS. క్లియర్ సార్. ఒకవేళ నేను ఎందుకు పెడుతున్నానో మీకు అర్థం కాకపోతే అడగండి. ఓకేనా? సో ఇక్కడ మనం ఇవ్వాల్సింది యాక్చువల్ కంపెనీ నేమ్ కాదు, అప్లికేషన్ పేరు. అంటే మన బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటిది, ఈ అప్లికేషన్ ఎందుకు. ఓకే, సో మనం ఈ అప్లికేషన్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాం అంటే క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ కోసం చేస్తున్నాం. క్లైమ్స్ ఏమన్నా ఇంటేక్ వచ్చాయనుకోండి, దానికోసం ఇది బిల్డ్ చేస్తున్నాం. సో డైరెక్ట్ క్రియేట్ అప్లికేషన్ కొట్టకుండా అడ్వాన్స్డ్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన ఆర్గనైజేషన్ నేము ఇవన్నీ ఇద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఇది చూడంగానే అప్లికేషన్ స్ట్రక్చర్ అడుగుతుంది, ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో మనం ఇప్పుడు ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నాడో, ఇన్సూరెన్స్ కస్టమర్, వాళ్ళకి ఫస్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాను నేను. అందువల్ల నేను రీయూజబిలిటీని కాన్సన్ట్రేషన్ చేసుకుంటా బిల్డ్ చేయాలి అప్లికేషన్. అందుకోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ బిల్డింగ్ ద ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఓకే, సో క్లైమ్స్ అవసరం లేదు, జస్ట్ క్లైమ్స్ PR అనే ఇచ్చా. ఓకేనా? క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేస్తాను. సో మన క్లయింట్ ఎవరు? సెలెక్టివ్. ఓకే, సెలెక్టివ్ అనే అతను మన ఆర్గనైజేషన్ పేరు. డివిజన్ ఏంటిది? దీంట్లో ఇన్సూరెన్స్ లో డివిజన్స్ ఏమేమి ఉంటాయి? సో రీజియన్ పెట్టుకుందాం, ఇండియా రీజియన్. ఓకే, ఇండియా రీజియన్ లో ఒక ఏపీకి బిల్డ్ చేద్దాం అప్లికేషన్. ఓకేనా? ఓకే, జస్ట్ అజ్యూమ్ దట్. అర్థమవుతుందా? ఓకే, సో ఇది ఆర్గనైజేషన్ నేము సెలెక్టివ్ రాద్దాం. ఇది మొత్తం తీసుకోవట్లే. ఎన్ని లెటర్స్ తీసుకుంటుంది? 6 లెటర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో మన కంప్లీట్ నేమ్ ని షార్ట్ కట్ చేద్దాము. ఏంటిదన్నాం? సెలెక్టివ్ ఇన్సూరెన్స్ అమెరికన్ గ్రూపా? అదేనా విష్ణు పేరు? తీసుకోవచ్చుగా, SIAG. ఇది కూడా మారుస్తున్నా. ఓకేనా? ఆర్గనైజేషన్ నేమ్ క్లియరా? సెలెక్టివ్ ఇన్సూరెన్స్ అమెరికన్ గ్రూప్, అంతేనా? ఇన్సూరెన్స్ ఆఫ్ అమెరికా కదా, OA. ఓకే, ఇప్పుడు క్లియరా? క్లియరా? ఫైన్. జస్ట్ సేవ్, క్రియేట్ అప్లికేషన్. It will take a couple of minutes.
ఓకే, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఏదైనా ఒక ఆపరేటర్ ఐడి నేను మళ్ళీ క్రియేట్ చేయాలా అని అడుగుతా ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఒక అడ్మిన్ ఆపరేటర్ ఐడి ఏదన్నా ఒకటి క్రియేట్ చేద్దాం. హాయ్ శ్వేత. సో హాయ్. సో ఒక just we are refreshing all the things what we did till now, just by going through the application creation and all this stuff, Shweta. Okay, so Selective Insurance of America admin. Okay, ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, లేదా admin at the rate SIOA. ఓకే, అతనికి రోల్ మనం వచ్చేసి ఏమి ఇచ్చామంటే అడ్మిన్ అని ఇచ్చేసాం. జస్ట్ క్రియేట్ యాడ్. యూజ్ ద స్టాండర్డ్ ఇన్విటేషన్ బటన్ లైక్ టు ఈమెయిల్ న్యూ యూజర్ దేర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇదేం చెప్తుందంటే మనం ఇక్కడ కానీ సెండ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే ఒకవేళ ఇది కానీ ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్ కానీ ఉందంటే, అంటే ఆపరేటర్ ఐడికి ఇట్ ఈస్ ఆస్కింగ్ టు గివ్ ద ఈమెయిల్ అడ్రస్, అది ఈమెయిల్ వెళ్తుంది అతనికి. సో అండ్ సో అప్లికేషన్ కి నీకు యాక్సెస్ వచ్చింది, ఇది నీ యూజర్ ఐడి, ఇది నీ పాస్వర్డ్, జస్ట్ లాగిన్ అని. సో ఇక్కడ మనం ఒకసారి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం వన్స్ లాగౌట్ అయిపోయాం అనుకో మళ్ళీ ఈ పాస్వర్డ్ దొరకదు. అందుకని కాపీ చేసుకుంటున్నా నేను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెండ్ ఎనీ ఇన్విటేషన్, ఎందుకంటే ఈ మెయిల్ అడ్రస్ మనకు లేదు కాబట్టి. జస్ట్ డన్ ఆర్ గో టు యాప్ చేయొచ్చు. జస్ట్ డన్. సో క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ లాగౌట్ అయిపోయేసి ఆ యూజర్ తో లాగిన్ అవ్వండి. వాట్ ఈస్ ద యూజర్? admin@SIOA. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి నేను కాపీ చేసుకున్నా, అది పేస్ట్ చేస్తున్నా. జస్ట్ లాగిన్. సో అదేదో ఒక డమ్మీ పాస్వర్డ్ ఏదో వచ్చింది. ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు చేంజ్ మై పాస్వర్డ్. ఫస్ట్ టైం లాగిన్ కదా, ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ద రూల్స్ అండ్ దెన్ రూల్స్. ఓకే, go to the dev studio. సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏంటిది? క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఈ అప్లికేషన్ పర్పస్ ఏంటిదయ్యా అంటే, మన సిస్టమ్ కి సంబంధించి ఏమన్నా క్లైమ్స్ వస్తే, అంటే ఏమన్నా రిక్వెస్ట్ ఏమన్నా వచ్చాయి అనుకోండి. సో మాది ఇప్పుడు ఒకవేళ ఈ క్లైమ్ ప్రాసెసింగ్ లో కూడా ఇన్సూరెన్స్ కూడా డిఫరెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఓకే, ఎట్లాగా కార్ ఇన్సూరెన్స్ ఉంటాయా, ఓకే, మన హ్యూమన్ కి ఇన్సూరెన్స్ ఉంటాయా, హౌసింగ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కొన్ని దిక్కల. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే మన ఎనిమల్స్ కూడా వచ్చున్నాయి ఇన్సూరెన్స్ లో. సో ఇట్లా మనకి డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లైమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మనం బిల్డ్ చేసాం. ఓకే, నౌ ఈ క్లైమ్ ప్రాసెసింగ్ కూడా మనము కార్స్ అంటే వెహికల్ కి సంబంధించిన క్లైమ్స్ ఏమన్నా వస్తే వాటిని ప్రాసెస్ చేసే అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేద్దాం. ఓకే, వెహికల్స్ కి సంబంధించి ఏమన్నా వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది వెహికల్ కి, వాళ్ళ కార్ డ్యామేజ్ అయింది, దానికి సంబంధించి ఏమన్నా క్లైమ్ రిక్వెస్ట్ వస్తే ఆ క్లైమ్ రిక్వెస్ట్ ని మన సిస్టమ్ లో ప్రాసెస్ చేయడం కోసం ఒక అప్లికేషన్ ని బిల్డ్ చేద్దాం. సో దానికోసం ఇప్పుడు నేనేం చేశాము, క్లైమ్స్ ప్రాసెసింగ్ అనే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ బిల్డ్ చేశాను. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మాత్రమే బిల్డ్ చేసాం. నౌ ఐ హ్యావ్ టు బిల్డ్ ద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో మన ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ పేరు ఏంటిది? వెహికల్స్ రిలేటెడ్. సో వీ హ్యావ్ టు క్రియేట్ ద వన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. సో అంటే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. శ్వేత, ఆర్ ఏబుల్ టు ఫాలో? Is going through Raghav. ఓకే, మై ఇంటర్నెట్ ఇంకా కొంచెం బాగా ల్యాకింగ్ ఉన్నట్టుంది, వాయిస్ ఎక్కడో వస్తా ఉంది. క్లియర్? ఓకే, ఫైన్. న్యూ అప్లికేషన్. సో మనం ఆల్రెడీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ బిల్డ్ చేసుకున్నాం. వాట్ ఈస్ అవర్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్? క్లైమ్స్ ప్రాసెసింగ్ అప్లికేషన్. దీని మీద మన అప్లికేషన్ ఫ్రెష్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు క్లాసిక్ మీద బిల్డ్ చేసాం. సో మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో జస్ట్ సెలెక్ట్ దిస్.
So use this application type. Continue. Back. Claims processing application. Okay. Continue. Continue. And then what is our application? Vehicles ఏమన్నా వెహికల్స్ తర్వాత ఏమన్నా ఇద్దామా? వెహికల్స్ ఇన్సూరెన్స్ అని ఇస్తున్నాం. ఓకే, ఓకేనా? వెహికల్స్ ఇన్సూరెన్స్ సిస్టమ్. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ అప్లికేషన్ కొట్టకుండా ఒకసారి అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ వచ్చాను. సో ఇక్కడ ఈ రూల్ సెట్ నేమ్ వెహికల్స్ వచ్చేసింది, ఇంప్లిమెంటేషన్ అండ్ దెన్ వెహికల్స్ అండ్ దెన్ ఆర్గనైజేషన్ నేమ్ డివిజన్ యూనిట్ డిఫాల్ట్ గా వచ్చేసాయి. జనరేట్ డివిజన్ లేయర్ ఇవి బిల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సపరేట్ ఇంకా క్లాస్ స్ట్రక్చర్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఐఎన్డి ఇండియా తోటి ఆంధ్రప్రదేశ్ తోటి ఈ డీటెయిల్స్ ఇచ్చి కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఎనేబుల్ దోస్. ఒకవేళ అవసరం లేదనుకుంటే లైట్ ఇవ్వాల్సిన పని లేదు, కూడా తీసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇదంతా కూడా ఎల్ఎస్ఏ జాబ్ అండి, యూ డోంట్ వర్రీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో నేను ఫస్ట్ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఒక ఎల్ఎస్ఏగా ఎట్లా చేస్తున్నాడు ఏందని చెప్తున్నా. జస్ట్ క్రియేట్ అప్లికేషన్. స్క్రీన్ ఫ్రీజ్ అయింది నాకు. అవునా? అంటే వెల్కమ్ టు అదే నో డేటా టైప్స్ అవైలబుల్ టు లింక్ అక్కడే ఉంది. ఓకే, ఐఎమ్ రీషేరింగ్ ఇట్. No, it's going fine for others, Vishnu. Reshma, I believe it's fine for you. రేష్మా? యా రాఘో, నాకు బానే ఉన్నది, మీది కనిపిస్తుంది క్లియర్ గా. నేను డిస్కనెక్ట్ అయ్యాను. ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవ్వు. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక అడ్మిన్ ఎట్ ద రేట్ లోన్స్ అనే యూజర్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, లోన్ కాదు, వెహికల్స్. ఓకే, వెహికల్స్ అని ఒక యూజర్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. ఈ పాస్వర్డ్ కాపీ చేసుకోండి, ఎందుకంటే ఆ యూజర్ తో లాగిన్ అవుదాం. లేదా నేను డన్ కొట్టకుండా గో టు యాప్ అన్నా కానీ ఆ పాస్వర్డ్ ఆ అప్లికేషన్ డైరెక్ట్ గా వెళ్ళిపోతా. జస్ట్ నేను ఇక్కడ డన్ కొట్టలేదు, ఇందాక డన్ కొడితే ఏం జరిగింది, మన యాక్చువల్ అప్లికేషన్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను గో టు యాప్ కొడితే ఈ కొత్త అప్లికేషన్కి వెళ్తాను. ఓకే, ఏదైతే మనం ఇప్పుడు క్లైమ్స్ ప్రాసెసింగ్ లో ఉన్నా కదా, నేను డన్ కొట్టాను అనుకో క్లైమ్స్ ప్రాసెసింగ్ అప్లికేషన్ లోనే ఉంటాను. ఒకవేళ నేను గో టు యాప్ కొట్టాను అనుకో వెహికల్స్ ఇన్సూరెన్స్ సిస్టమ్కి వెళ్తాను. సో జస్ట్ క్లిక్ ఆన్ గో టు. చూడండి, వెహికల్స్ ఇన్సూరెన్స్ సిస్టమ్. క్లియరా ఇంతవరకు? క్లియర్ రాఘో. హాయ్ రావులే. Hi, Raghav. Hey. So finally you done with your work, huh? ఓకే, జస్ట్ మేము యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మీరు కనెక్ట్ అవ్వరని చెప్పేసి ఒక ఓవరాల్ అప్లికేషన్ ఓవరాల్ గా క్రియేట్ చేసి చూపిస్తా ఉన్నాను. ఒక 1 hour టైం తీసుకొని మొత్తం కంప్లీట్ ఏంటో ఒకసారి ఇప్పటి వరకు ఏదైతే బిల్డ్ చేసామో అంతవరకు. ఓకేనా? సో జస్ట్ మేము ఇప్పటి వరకు ఒక ఆపరేటర్ ఐడి ఒకటి క్రియేట్ చేసాము, ఫ్రెష్ గా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అండ్ దెన్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేసాం. ఓకే, నౌ లెట్స్ సీ. ఓకే, ఫస్ట్ అయిపోయింది నాకు అప్లికేషన్ క్లాస్ స్ట్రక్చర్ అంతా. 2 క్లాసెస్ వచ్చేసాయి. ఓకే, 2 క్లాసెస్ వచ్చేసాయి. 2 క్లాసెస్ ఏమేమి వచ్చాయి, ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ వచ్చేసింది, అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్ వచ్చేసింది. నాకు పెగా స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. మీరు చూసినట్లయితే 3 అప్లికేషన్స్ ఉన్నాయి మన దగ్గర. వెహికల్స్ ఇన్సూరెన్స్ సిస్టమ్, క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్, పెగా ప్లాట్ఫామ్. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇట్స్ గోయింగ్ టు ఫాలో ద ఇన్హెరిటెన్స్ అన్నమాట. పెగా ప్లాట్ఫామ్ లో ఉండేవన్నీ కూడా
ఈ రెండిట్లో వాడుకోవచ్చు. ఇక్కడ ఉండే రూల్స్ అన్నిటినీ కూడా ఈ రెండిట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఉండేవన్నీ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ ఉండేవన్నీ కూడా ఇక్కడ మాత్రమే వాడుకోగలం, పైకి అయితే యూజ్ చేయలేం. ఓకే, దట్ ఈస్ అ హైరార్కీ జస్ట్. నా ఇప్పుడు మనం ఒక కేస్ టైప్ బిల్డ్ చేయాలి ఫస్ట్. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద కేస్ టైప్, ఒకసారి మన యాక్సెస్ గ్రూప్స్ ఏం క్రియేట్ అయ్యాయి, ఓకే, ఒకసారి మన యాక్సెస్ ఎవరైతే రోల్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఆపరేటర్ ఐడికి ఓపెన్ చేద్దాము. సో admin@SIO లోనే ఉన్నాను నేను ఇంకా. సో ఇతనికి ఆపరేటర్ ఐడి వచ్చేసి యాక్సెస్ గ్రూప్ వచ్చేసి వెహికల్స్ కి సంబంధించి యాక్సెస్ గ్రూప్ ఉంది, అడ్మినిస్ట్రేటర్ రోల్ ఒకటి, ఇంకా ఆథర్స్ రోల్ ఒకటి, ఇంకా మేనేజర్స్ రోల్ ఒకటి, అండ్ యూజర్స్ రోల్. ఫోర్ యాక్సెస్ గ్రూప్స్ ని డిఫాల్ట్ గా అప్లికేషన్ క్రియేట్ చేసేసింది. మీరు చూసినట్లయితే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ గ్రూప్ ఒకటి, ఆథర్స్ యాక్సెస్ గ్రూప్ ఒకటి, మేనేజర్స్ యాక్సెస్ గ్రూప్ ఒకటి, యూజర్స్ అనే యాక్సెస్ గ్రూప్ ఒకటి. 4 యాక్సెస్ గ్రూప్ ని అదే క్రియేట్ చేసింది. మాక్సిమం మనం ఏ అప్లికేషన్ లోకి వెళ్ళినా, రియల్ టైమ్ అప్లికేషన్స్ లోకి వెళ్ళినా ఈ 4 యాక్సెస్ గ్రూప్స్ నే మనం వాడుకుంటా ఉంటాం. కొన్ని ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళేసరికి, అంటే హ్యూజ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి, సో ఆ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళేసరికి రోల్స్ మారుతుంటాయి అన్నమాట. మాకు సిఎస్ఆర్ కావాలి, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనే ఒక రోల్ కావాలి, ఆ యూజర్ తో ఒక యాక్సెస్ గ్రూప్ కావాలి అంటే ఆ యాక్సెస్ గ్రూప్ మీద కొంతమంది యూజర్స్ వర్క్ చేయబోతున్నారు, వాళ్ళకి సపరేట్ పోర్టల్ ఇస్తాం. ఇట్లా కొంతమంది రిక్వెస్ట్లు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే సపరేట్ యాక్సెస్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, సో యాక్సెస్ గ్రూప్ మనం ఎట్లా క్రియేట్ చేయాలంటే, యాక్సెస్ గ్రూప్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? యాక్సెస్ గ్రూప్ ఈస్ బిలాంగ్ టు security category. Just go to the security, right click on the security and then create, go to the access group. సో యాక్సెస్ గ్రూప్ మనం క్రియేట్ చేయాలి అంటే యాక్సెస్ గ్రూప్ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. సో ఫార్మాట్ ఏంటిది? యాక్సెస్ గ్రూప్ ఫార్మాట్ అప్లికేషన్ నేమ్. మన అప్లికేషన్ నేమ్ ఏంటిది ఇక్కడ? వెహికల్స్, రైట్? వెహికల్స్ semicolon and then role, semicolon and then role. మనకి ఏ రోల్ కావాలి? సిఎస్ఆర్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. ఇది స్ట్రక్చర్. ఏ యాక్సెస్ గ్రూప్ అయినా సరే మీరు కొత్తగా యాక్సెస్ గ్రూప్ క్రియేట్ చేయాలంటే ఇది స్ట్రక్చర్ వీ హ్యావ్ టు ఫాలో. ఓకేనా? జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని చేసేయండి. సిఎస్ఆర్ అండ్ దెన్ యాక్సెస్ గ్రూప్ నేమ్, క్రియేట్ అండ్ ఓపెన్. సో యాక్సెస్ గ్రూప్ కి నేను ఫస్ట్ ఏం మ్యాప్ చేయాలి? ఈ యాక్సెస్ గ్రూప్ నేను ఒక ఆపరేటర్ కి ఇస్తే, ఒక యూజర్ కి ఇచ్చానంటే అతను ఏదో ఒక అప్లికేషన్ యాక్సెస్ చేయాలి కదా. ఒక అప్లికేషన్ ని ఒక యూజర్ యాక్సెస్ చేస్తున్నాడంటే త్రూ యాక్సెస్ గ్రూప్ మాత్రం యాక్సెస్ చేస్తున్నాడు. యాక్సెస్ గ్రూప్ లేకపోతే యూజర్ కెనాట్ యాక్సెస్ ద అప్లికేషన్. వై? బికాస్ ఆపరేటర్ ఐడి లోపల యాక్సెస్ గ్రూప్ లోపల అప్లికేషన్ కాడి నుంచి పోర్టల్లో నుంచి మళ్ళీ హార్నెస్ లో నుంచి సెక్షన్ లో నుంచి ప్రాపర్టీ. సో మనం ప్రాపర్టీ కాడి నుంచి వస్తే, ప్రాపర్టీ మనం బిల్డ్ చేస్తే ఎవరో ఎండ్ యూజర్ లాగిన్ అయినోడు, ఎక్కడ ఆపరేటర్ గా లాగిన్ అయినోడు దాన్ని చూడగలడు. వాడు దాన్ని చూడాలంటే ఈ హైరార్కీ మొత్తం దాటుకొని రావాలి. ఫస్ట్ యాక్సెస్ గ్రూప్ వస్తాడు, యాక్సెస్ గ్రూప్ లో నుంచి అప్లికేషన్కి వస్తాడు, అప్లికేషన్ లో నుంచి పోర్టల్కి వస్తాడు, పోర్టల్లో నుంచి హార్నెస్ లోకి వెళ్తాడు, హార్నెస్ లో నుంచి సెక్షన్ లోకి వెళ్తాడు, సెక్షన్ లో నుంచి ఆ ప్రాపర్టీ వాల్యూ ఏందో చూస్తాడు. ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది. ఓకేనా? సో నాకు యాక్సెస్ గ్రూప్ ఉంది, ఐ నీడ్ టు ప్రొవైడ్ ద అప్లికేషన్ ఫర్ దట్ పర్టికులర్ యాక్సెస్ గ్రూప్. మన అప్లికేషన్ ఏమి ఉన్నాయో ఒకసారి డౌన్ యారో కొడితే మీకు వచ్చేస్తాయి. వాట్ ఈస్ దిస్? వెహికల్స్. ఓకే, ఇదే కదా మన అప్లికేషన్. అండ్ దెన్ వర్షన్, డౌన్ యారో క్లిక్ చేయండి, డిఫాల్ట్ గా ఈ వర్షన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పోర్టల్ నేమ్. సో వీళ్ళకి ఏం పోర్టల్ ఇద్దాము అనుకున్నామంటే, మనం ఏదైనా సపరేట్ గా సిఎస్ఆర్ కి సంబంధించి ఏమైనా పోర్టల్ ఉంటే ఆ పోర్టల్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి యూజర్స్ పోర్టలే ఇచ్చేద్దాం.
కేస్ వర్కర్ అని ఇచ్చేస్తున్నాం. ఓకే, డిఫాల్ట్ గా. తర్వాత మనం ఫ్యూచర్ లో ఒక పోర్టల్ క్రియేట్ చేసుకొని ఆ పోర్టల్ యాక్సెస్ వీళ్ళకి ఇద్దాం. ఓకేనా, క్లియర్. ఓకే, సో ఇతనికి కొన్ని యాక్సెస్ రోల్స్ ఇవ్వాలి. యాక్సెస్ రోల్స్ మీరు జనరల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఎగ్జిస్టింగ్ ఆపరేటర్ ఏమన్నా తీసుకొని ఒక మేనేజర్ నో లేకపోతే ఎవరో ఒక యాక్సెస్ గ్రూప్ వేరే తీసుకొని ఆ యాక్సెస్ గ్రూప్ కి ఏవైతే యాక్సెస్ రోల్స్ ఉన్నాయో ప్రస్తుతానికైతే టెంపరీగా అవి ఇచ్చేసేయండి. వెహికల్స్ యూజర్స్ కి ఉండే యాక్సెస్ రోల్స్ ఇద్దాం. సో ఓపెన్ చేసుకుంటున్నా, జస్ట్ ఒక యాక్సెస్ రోలే ఉంది, ఈ యాక్సెస్ రోల్ వరకు ఇచ్చేస్తున్నా. క్లియరా? ఇంకా ఏమైనా కాన్ఫిగరేషన్ మిస్ ఈజ్ మేనేజబుల్ ఇన్ ద యాప్ స్టూడియో వెహికల్స్ యూజర్ మేనేజ్డ్. దట్స్ ఇట్ ఇది సెలెక్ట్ చేసాము. ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా? అడ్వాన్స్డ్ లో ఇవన్నీ ఏ అప్లికేషన్ వర్క్ పూల్ ఇవ్వాలి. ఓకే, చూద్దాం. సో న్యూలోకి రండి. ప్రస్తుతానికైతే అప్లికేషన్ నేమ్ ఇచ్చాను యాక్సెస్ గ్రూప్ లో, అండ్ దెన్ పోర్టల్ నేమ్ ఇచ్చాను, అండ్ దెన్ యాక్సెస్ రోల్ ఇచ్చాను. ఓకే, జస్ట్ సేవ్. సో సేవ్ చేసే ముందు ఇంకా ఇక్కడ ఏమన్నా మనం ఇవ్వాలి, ఏమైనా రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో చూసుకోండి. సో వర్క్ పూల్ ఇవ్వాలి యాక్సెస్ గ్రూప్ లో. సో ఈ వర్క్ పూల్ వచ్చేసి డిఫాల్ట్ గా మీరు ఎప్పుడు కూడా అప్లికేషన్ ఎక్స్ప్లోరర్ రాగానే మీ అప్లికేషన్ యొక్క క్లాస్ గ్రూప్ ఏదైతే ఉందో దానిని ఆల్వేస్ ఇక్కడ ఇవ్వండి. సో క్లాస్ గ్రూప్, ఇది క్లాస్ గ్రూప్ అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మీకు ఇంత ముందు కూడా చెప్పున్నా, మన క్లాస్ లో మనం ఏదైతే క్లాస్ వర్క్ క్లాస్ తీసుకుంటామో ఆ వర్క్ క్లాస్ లో లెఫ్ట్ నుంచి మనం చూసుకుంటా వస్తే ఫస్ట్ వర్క్ ఎక్కడ వరకు వస్తుందో అది క్లాస్ గ్రూప్. ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ క్లాస్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ కదా మనకు ఫస్ట్ వర్క్ వచ్చింది, సో ఇక్కడ దాకా ఇది క్లాస్ గ్రూప్. ఓకే, దీన్ని ఎనేబుల్ చేయండి. అయితే ఈ వర్క్ తర్వాత డాష్ సంథింగ్ ఏదన్నా వచ్చిందంటే అవన్నీ కూడా బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ కింద వెళ్తాయి. ఓకేనా, ఇది క్లాస్ గ్రూప్. వర్క్ పూల్ ని క్లాస్ గ్రూప్ అని తీసుకొచ్చి యాక్సెస్ గ్రూప్ యొక్క అడ్వాన్స్డ్ ట్యాబ్ లో గానీ యాడ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు కాల్ దట్ క్లాస్ గ్రూప్ యాజ్ ద వర్క్ పూల్. అంతే డెఫినేషన్. వర్క్ పూల్ డెఫినేషన్ మీకు ఇంటర్వ్యూలో అడుగుంటారు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది వర్క్ పూల్ అని. క్లాస్ గ్రూప్ అని తీసుకొచ్చి ఒక యాక్సెస్ గ్రూప్ యొక్క అడ్వాన్స్డ్ ట్యాబ్ లో గానీ యాడ్ చేసామంటే వీఆర్ గోయింగ్ టు కాల్ దట్ యాజ్ ద వర్క్ పూల్. ఓకేనా, క్లియర్. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ప్రస్తుతానికి ఇంకా ఎక్కడ చూడండి, ఇవన్నీ వదిలేసేయండి, అవసరం లేదు. ప్రొడక్షన్ రూల్ సెట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడక్షన్ రూల్ సెట్స్, సో నో నీడ్ టు వర్రీ. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. మనకి ఎవరైనా ఆపరేటర్స్ ఉన్నారా? ఇప్పుడే కదా ఫ్రెష్ గా క్రియేట్ చేస్తున్నాం. సో ఈ యాక్సెస్ గ్రూప్ ఇంకా ఎవరికి ఇవ్వలేదు మనం. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఫ్రెష్ గా ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేద్దాం క్విక్ గా. ఆపరేటర్ కి ఏం చేద్దామంటే ఈ యాక్సెస్ గ్రూప్ మ్యాప్ చేద్దాం. సేవ్ యాజ్ CSR@vehicles. ఓకే, ఓకేనా. వెహికల్స్ అప్లికేషన్ సంబంధించి CSR ని ఇస్తున్నాం. ఇక్కడ సేమ్ ఉండాలని చెప్పా. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. సో ఫుల్ నేమ్ వచ్చేసి CSR. ఓకే, ఈమెయిల్ తర్వాత మార్చుకోండి. యాక్సెస్ గ్రూప్ ఏమి ఉండాలి యూజర్ కి? వేరే అదర్ యాక్సెస్ గ్రూప్స్ అన్ని తీసేసేయండి. యాక్సెస్ గ్రూప్ ఏమి ఉండాలి? యాక్సెస్ గ్రూప్ ఫ్రెష్ అప్లికేషన్ యాక్సెస్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, CSR తో చూడండి ఏమైనా ఉన్నాయేమో. వెహికల్స్ CSR యాక్సెస్ గ్రూప్ వచ్చిందా? క్లియర్. ఓకే, ఇది ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి రూల్స్ అని పెట్టండి. రూల్స్ అని ఇవ్వండి. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు మన ఫ్రెష్ అప్లికేషన్ యాక్సెస్ గ్రూప్ క్రియేట్ చేసాము, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము, ఆపరేటర్ ఐడీస్ క్రియేట్ చేసాము, వాళ్ళకి మ్యాప్ చేసాము. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈ ఎండ్ యూజర్ పోర్టల్స్. ఇప్పుడు CSR ఒకసారి లాగిన్ అయితే మీరు చూసినట్లయితే Control-C, then what is the user ID?
vehicles@csr, right? CSR@vehicles. CSR@vehicles. పాస్వర్డ్ వచ్చేసి rules. What happened? తప్పించానా? CSR@vehicles. పాస్వర్డ్ వచ్చేసి rules. You don't have the access to the application with alias claims. Why he don't have? సేవ్ చేశాను. వెహికల్స్ ఆపరేటర్ ఐడి వచ్చిందా దీంట్లో? వచ్చింది. లాగౌట్ లాగిన్ ఇక్కడే అవుదాం. ఒకసారి పోర్టల్ బ్రౌజర్ మార్చుకున్నా. CSR@, దాని పాస్వర్డ్ వచ్చేసి రూల్స్. సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ దట్ బ్రౌజర్. ఓకే, సో కేస్ వర్కర్ పోర్టల్ వచ్చేసింది. జస్ట్ లీవ్ అబౌట్ దిస్. సో వేరే యూజర్ తో లాగిన్ అయ్యాం కదా. ఏ యూజర్ అది? admin@SIO. పాస్వర్డ్ వచ్చేసి రూల్స్. సో Dev Studio. సో ఇవన్నీ క్రియేట్ చేసాము. క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ కి మ్యాప్ అయి ఉన్నాడు యూజర్. బట్ మనకు వచ్చేసి ఏ అప్లికేషన్ స్విచ్ అవ్వాలి? లోన్స్, వెహికల్స్ కదా, ఇట్లా స్విచ్ అవ్వాలి. డిఫాల్ట్ గా ఏంటంటే ఇతనికి యాక్సెస్ గ్రూప్ క్లైమ్స్ ప్రాసెసింగ్ ఉంది, అందువల్ల డిఫాల్ట్ గా క్లైమ్స్ ప్రాసెసింగ్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే యూజర్ కి క్లైమ్స్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంది నాకు అప్లికేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడు. సో క్లైమ్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఇదైంది. ఇక్కడ మీరు స్విచ్ అప్లికేషన్ లోకి వెళ్ళి వెహికల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కి మనం స్విచ్ అవ్వాలి. వెహికల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కి స్విచ్ అయ్యాం. Dev Studio. ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఒక కేస్ టైప్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కేస్ టైప్ క్రియేట్ చేసుకోవాలి. కేస్ టైప్ క్రియేట్ చేసే కంటే ముందు అసలు ఈ పర్టికులర్ యూజర్ ఎవరు? కొత్తగా ఫ్రెష్ గా ఒక ఆపరేటర్ యూజర్ ని క్రియేట్ చేశాం కదా. ఆ యూజర్ యొక్క ఆపరేటర్ ఐడి ఒకసారి ఓపెన్ చేసి మీరు పోర్టల్ కాడి నుంచి ఒకసారి వెళ్ళండి. సో ఆపరేటర్ ఐడి అండ్ దెన్ CSR vehicle, open this. Security, sorry, operator ID, profile, access group. So ఒక ఫ్రెష్ పోర్టల్ ఒకటి తీసుకోండి. ఓకే, CSR_portal అని పెట్టాను. తీసుకోండి. వెహికల్ సిస్టము జస్ట్ పోర్టల్ నేమ్ అన్ని అవే ఉంచేసేయండి. క్రియేట్ అండ్ ఓపెన్ పెట్టేసేయండి. దెన్ హార్నెస్ జనరల్ గా మన ఈ ప్రస్తుతానికి వర్క్ క్లాస్ లోనే ఇచ్చేసేయండి. వర్క్ క్లాస్ అంటే ఇక్కడ క్లాస్ గ్రూప్ లోనే ఇస్తున్నా నేను.
సో క్లాస్ గ్రూప్ లో ఇచ్చే కంటే ముందు కూడా ఫస్ట్ ఏం చేద్దాం అంటే పోర్టల్ కంటే ముందు మన ఒక కేస్ టైప్ ని ఒక దాన్ని డిజైన్ చేద్దాం. పోర్టల్స్ మనం సపరేట్ చేసే కంటే ముందు. సో దీని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టండి. ఎందుకంటే మనం క్లాస్ నేమ్ మన అప్లికేషన్ క్లాస్ గ్రూప్ క్లాస్ నేమ్ ఇచ్చుకుందాం. సో కేస్ టైప్ లోకి వెళ్ళి ఫస్ట్ యాడ్ కేస్ టైప్ అండ్ దెన్ కేస్ టైప్ నేమ్ ఏమిద్దాము, లోన్స్ ప్రాసెసింగ్ ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ సిస్టము. ఇన్సూరెన్స్ ప్రాసెసింగ్ సిస్టము ఎక్కడ ఇద్దాము, ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీ అని ఇస్తున్నా, సింపుల్ గా ఉంటుంది క్లాస్. ఓకే, సో డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అండ్ దెన్ ప్యాటర్న్ ఇన్హెరిటెన్స్ ఇవి మనం ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అంతవరకు ఇచ్చేసేయండి. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. So it is going to create the many rules in the back end. Fresh class create చేస్తుంది SIOA. ఓకే, వెహికల్స్ వర్క్ AP తో క్లాస్ క్రియేట్ అవుతుంది. సో ఇది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయండి. AP తో క్లాస్ క్రియేట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకో క్లాస్ ఏదో కేస్ టైప్ కావాలన్నా అది క్రియేట్ చేసుకోవచ్చు. TS ఓకే, తెలంగాణ. జస్ట్ ఇవి కూడా కామన్ ఉంటాయి, ఇవి మనం ఏం మార్చబడలేదు. జస్ట్ సబ్మిట్. ఏమైంది? ప్రోగ్రెస్ స్టక్ అయింది. స్ట్రక్ అయినట్టుంది. I'm going to refresh the browser. కేస్ టైప్స్కి వెళ్ళండి. TS క్రియేట్ అవ్వలేదు ఇంకా. సో TS తోటి ఒకటి క్రియేట్ చేస్తున్నా. సబ్మిట్. సో ఇట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్. లోడ్ అవుతా ఉంది. సేమ్ ఒకసారి యాప్ వచ్చేసి ఒకసారి దీన్ని రిఫ్రెష్ అయ్యింది. CS తో క్లాస్ క్రియేట్ అయింది. సేమ్ ఇంకొక కేస్ టైప్ ఉంది అనుకో. సో TN సబ్మిట్. స్టక్ అయింది. ఒక క్లాస్ గురించి ఒకసారి వస్తాను. నేను ఎందుకు ఇన్ని క్రియేట్ చేస్తున్నానో చెప్తాను. ఓకే, ఓకే ఇప్పుడు ఒకసారి ఇక్కడ రండి. సో 3 ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్ టైప్స్ నేను క్రియేట్ చేశా. AP ఒకటి, TN ఒకటి, TS ఒకటి. సో 3కి 3 డిఫరెంట్ వర్క్ ఫ్లోస్. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేసుకోండి, ఒకవేళ ఏపీలో ఉండే వెహికల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారు కానీ లేకపోతే బైక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏపీలోని యూజర్స్ ఏదైనా రిక్వెస్ట్ రైట్ చేశారనుకో. ఓకే, ఇట్ నీడ్స్ టు గో త్రూ AP ఫ్లో. ఏపీలో 4 అప్రూవల్స్ ఉంటాయి. ఒకవేళ తమిళనాడులో జరిగింది అనుకో వాళ్ళకు 2 అప్రూవల్స్. సో ఇట్ షుడ్ గో TN ఫ్లో. ఓకే, దెన్ ఒకవేళ TS లోకి వెళ్తే వాళ్ళకి అసలు అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఏదన్నా ఇన్సూరెన్స్ రిక్వెస్ట్ రాగానే ఆటో అప్రూవ్ అనొచ్చు. సో వాళ్ళ ఫ్లో డిఫరెంట్. అంటే ఇక్కడ 3 రీజియన్స్ కి ఏం జరుగుతుంది, 3 డిఫరెంట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. అంటే ప్రాసెస్ ఈస్ డిఫరెంట్. AP ప్రాసెస్ డిఫరెంట్, TN ప్రాసెస్ ఈస్ డిఫరెంట్, TS ప్రాసెస్ ఈస్ డిఫరెంట్. సో అందువల్ల నేను ఏం చేశానంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్ టైప్స్ క్రియేట్ చేశాను. అంటే 3 డిఫరెంట్ ఫ్లోస్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూట్.
మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి 3 డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇదేమన్నాను నేను, ఇట్ ఇస్ ఏ క్లాస్ గ్రూప్, ఇది ఒక క్లాస్ గ్రూప్. ఓకే, ఇవి 3 వచ్చేసి ఏమవుతాయి, బిలాంగ్స్ టు క్లాస్ గ్రూప్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏపీకి స్పెసిఫిక్ గా నువ్వు కొన్ని రూల్స్ క్రియేట్ చేసుకుంటావు. ఇక్కడ ఏపీకి స్పెసిఫిక్ గా ఒక రూల్ చెప్పండి, ఏమవుతుంది? ఎగ్జాంపుల్ ఫ్లో, ఏపీ ఫ్లో. ఫ్లో రూల్ ని ఏపీకి సపరేట్ ఉంటుంది, టిఎన్కి సపరేట్ ఉంటుంది, టిఎస్కి సపరేట్ ఉంటుంది. ఈ మూడింటికి కామన్ గా ఉండేది ఎక్కడ పెట్టుకుంటావు? కామన్ రూల్స్ ఈ మూడింటికి కామన్ గా ఉండే రూల్స్ ఎక్కడ క్రియేట్ చేసుకోవచ్చు? ఎనీవన్? ఏపీకి, టిఎన్కి, టిఎస్కి కామన్ గా ఉండే రూల్స్ అంటే మన ప్రాసెసింగ్ లోనే కొన్ని రూల్స్ కామన్ గా ఉండొచ్చు. కామన్ గా ఉండే రూల్స్ ఏమవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్స్ ఏముండొచ్చు కదా, అవునా? అప్లికేషన్ ఫామ్ లోనే వాడు సెలెక్ట్ స్టేట్, ఏపీఆర్, టిఎన్, టిఎస్ 3 ఆప్షన్స్ ఇచ్చేస్తాం డ్రాప్ డౌన్ లో, అవునా? సో ఆ రూల్ ని నేను ఇప్పుడు ఏపీలో క్రియేట్ చేయాలా, టిఎన్ లో క్రియేట్ చేయాలా, టిఎస్ లో క్రియేట్ చేయాలా? అప్లికేషన్ ఫామ్ ని నేను మూడింట్లో యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ మూడింటి యొక్క పేరెంట్ క్లాస్ ఏముంది? కామన్ క్లాసు ఈ క్లాస్. సో ఐ హావ్ టు క్రియేట్ ఇట్. అంటే నేను ఏం చెప్తున్నానంటే బేసిక్ గా ఈ మూడింటికి సంబంధించి కామన్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లాస్ గ్రూప్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ఒక రూల్ ను క్రియేట్ చేస్తున్నాం అంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ ఇన్ ఏపీ ఆర్ టిఎన్ ఆర్ టిఎస్. క్లియరా? ఒకవేళ కొన్ని ఇది ఏపీకి మాత్రమే అని ఉంటే అది ఏపీలో మాత్రమే క్రియేట్ చేస్తాం. ఒకవేళ ఇది తెలంగాణకి మాత్రమే సంబంధించిందంటే అది టిఎస్ లో క్రియేట్ చేసుకుంటాం. లేదు ఇటు కామన్ గా ఉంటది అది అనుకుంటే ఇక్కడ పెట్టుకుంటాం. క్లియరా? Hope you got it. Fine. Now let's start with AP. So just leave about all these things. Okay. మనకి జస్ట్ ఏపీ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఒక్కటి ఫస్ట్ అన్ని తీసుకోకుండా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేస్ టైప్స్ వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యారలల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏపీ రీజియన్ కి ఒకరు వర్క్, ఏపీ స్టేట్ కి సంబంధించి ఒకరు వర్క్ చేయాలి, టిఎన్ స్టేట్ కి సంబంధించి ఒక టీం వర్క్ చేయాలి, టిఎస్ కి సంబంధించి ఒక టీం వర్క్ చేయాలి. సో అంటే ఇక్కడ ఏం జరగాలి? డెవలప్మెంట్ 3 డిఫరెంట్ టీంలు ప్యారలల్ గా వర్క్ చేయాలి. సో ప్యారలల్ డెవలప్మెంట్ కోసం వాట్ వీ హ్యావ్ టు డూ, విచ్ ఇస్ ద కాన్సెప్ట్? బ్రాంచింగ్ కాన్సెప్ట్. సో మనం దేనికి సంబంధించి క్రియేట్ చేసుకోవాలి? మనం అప్లికేషన్ దేనికి బిల్డ్ చేస్తున్నాం? ఏపీకి బిల్డ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన అప్లికేషన్ లో మనం ఇప్పుడు ఏపీకి ఒక టీం లీడ్ ఉంటాడు, టిఎన్ టీమ్ కి ఒక టీం లీడ్ ఉంటాడు, టిఎస్ కి సంబంధించి ఒక టీం లీడ్ ఉంటాడు. ఎవరి టీం వాళ్ళదే, సంబంధం లేదు ఒకరికొకరికి. ఏమైనా కామన్ రూల్స్ ఉన్నాయనుకుంటే అవన్నీ కూడా వర్క్ లో పెట్టుకుంటుంటారు. వాళ్ళ రూల్స్ వాళ్ళ క్లాస్ లో వర్క్ డాష్ ఏపీ, వర్క్ డాష్ టిఎన్, టిఎస్ లో క్రియేట్ చేసుకుంటారు. అయితే ఆ స్పెసిఫిక్ బ్రాంచ్ లో పెట్టుకుంటుంటారు. ఎవరి రూల్స్ వాళ్ళ బ్రాంచ్ లో క్రియేట్ చేసుకుంటా ఉంటారు. ఓకే, సో ఫస్ట్ ఐ హావ్ టు క్రియేట్ ద బ్రాంచ్. సో బ్రాంచ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామయ్యా అంటే గో టు ద అప్లికేషన్, ఓపెన్ ద డెఫినేషన్, ఇక్కడ డెవలప్మెంట్ బ్రాంచెస్. సో యాడ్ ఏ బ్రాంచ్. సో బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ ది డెవలప్మెంట్ పర్పస్, parallel development purpose. So AP flow for underscore AP insurance system underscore ఏదో సరే, ఓకే ఫైన్, ఇదైనా ఓకేనా, ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిస్ట్. AP insurance system is too long. Maximum length allowed is 16 characters. Okay, I believe it will be clear. సో మన బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. అదే విధంగా
టిఎన్ వర్క్ చేసేవాడు ఈజ్ గోయింగ్ టు క్రియేట్ హిస్ బ్రాంచ్. సో అదే విధంగా టిఎస్ క్రియేట్ చేసేవాడు ఈజ్ గోయింగ్ టు క్రియేట్ హిస్ బ్రాంచ్. ఓకే, క్లియరా? సో ఇప్పుడు ఏంటంటే ఏ టీమ్ వాడు ఏం చేస్తారంటే వాడు రూల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ బ్రాంచ్లకు సేవ్ చేసుకుంటారు. అర్థమవుతుందా బ్రాంచింగ్ కాన్సెప్ట్? ఇక్కడ ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ నేనేం చెప్పాను, ఈ కామన్ గా ఉండే రూల్స్ ఈ వర్క్ క్లాస్ లో ఉంటే ఇక్కడ ఏపీలో అయినా వాడుకోవచ్చు, టిఎన్ లో అయినా వాడుకోవచ్చు, టిఎస్ లో వాడుకోవచ్చు అని చెప్పా. ఓకే, ఇప్పుడు నాకు ఒక వర్క్ ఇది అప్లికేషన్ ఫామే అనుకోండి. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఎక్కడ క్రియేట్ చేస్తాను? వర్క్ లో క్రియేట్ చేస్తా. ఓకే, వర్క్ లో క్రియేట్ చేస్తే నేను ఏం చెప్పాను, దాన్ని ఇక్కడ ఎక్కడైనా వాడుకోవచ్చు అని చెప్పా, అవునా? అయితే నేను ఆ అప్లికేషన్ ఫామ్ ని క్రియేట్ చేసేటప్పుడు నేను రూల్ సెట్ ఇవ్వాలి కదా. సో ఏ రూల్ సెట్ ఇవ్వాలి? బ్రాంచ్ రూల్ సెట్ ఇవ్వాలి. నేను ఏపీ డెవలప్మెంట్ టీమ్ కి వర్క్ చేస్తున్నా, ఏపీ ఫ్లోకి వర్క్ చేస్తున్నా. సో నేను అప్పుడు అప్లికేషన్ ఫామ్ ని ఏ బ్రాంచ్ లో సేవ్ చేస్తాను? ఏపీ ఇన్సూరెన్స్ సిస్టమ్ లోకి సేవ్ చేసుకుంటా, క్రియేట్ చేసుకుంటా, అవునా? సో నేను ఏపీ ఇన్సూరెన్స్ సిస్టమ్ లోకి దాన్ని యాక్సెస్ చేశాను అంటే, క్రియేట్ చేశాను అంటే దానిని వీళ్ళిద్దరూ యూజ్ చేసుకోవచ్చా? డైరెక్ట్ గా వీళ్ళిద్దరూ యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాలో ఆన్ ప్రోటోకాల్, టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాలో ద ప్రోటోకాల్. సో అందువల్ల ఈ క్లాస్ అనేది ఏంటిది, ఇప్పుడు వర్క్ డాష్ ఏపీకి నేను ఏపీ సిస్టమ్ క్రియేట్ చేస్తాను, వర్క్ డాష్ సిఎన్ కి వర్క్ డాష్ టిఎన్ కి టిఎన్ క్రియేట్ చేస్తాను, వర్క్ డాష్ టిఎస్ కి టిఎస్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ కామన్ రూల్స్ పరిస్థితి ఏంది? నేను ఎక్కడన్నా ఒక దగ్గర పెడితే ఒక దగ్గరకి యాక్సెస్ అవుతుంది, ఒక దగ్గరకు యాక్సెస్ అవ్వదు. సో అందు గురించి కామన్ రూల్స్ కోసంగా ఒక సపరేట్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకుంటా. దాని పేరు జనరల్ అండర్స్కోర్ ఐఎన్ఎస్ సిస్టమ్. తీసుకోదు. ఓకేనా, క్లియరా? ఇప్పుడు కామన్ గా ఉండే రూల్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం ఈ బ్రాంచ్ లోకి. మా అప్లికేషన్ స్పెసిఫిక్ అన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. క్లియర్? మాట్లాడాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏపీ అప్లికేషన్ కోసంగా బిల్డ్ చేద్దాము. ఓకే, క్లోజ్ దిస్. బ్రాంచింగ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్యారలల్ డెవలప్మెంట్ చేసుకుంటారు. లాస్ట్ లో ఎవరు డెవలప్మెంట్ వాళ్ళు చేసుకొని వాళ్ళ కోడ్ మూవ్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే వాళ్ళ బ్రాంచ్ లో ఉండే రూల్స్ అన్ని కూడా రూల్ సెట్లకు మెర్జ్ చేసి దాన్ని మూవ్ చేస్తారు. ఇప్పుడు కేస్ టైప్ లోకి రండి, ఏపీ ఫ్లో. ఓకే, సో ఫస్ట్ యాడ్ వర్క్ ఫ్లో. యాడ్ వర్క్ ఫ్లోలో ఫస్ట్ స్టేట్ ఏం పెడదామంటే అప్లై ఇనిషియేట్ క్లెయిమ్. నెక్స్ట్ ప్రాసెస్ క్లెయిమ్. నెక్స్ట్ రిజాల్వ్ క్లెయిమ్. ఓకే, ఏమైనా ఉంటాయా? ఏమన్నా పెట్టొచ్చా? ఇంకా మనం ఇనిషియేట్ చేస్తాము, ఇనిషియేట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేస్తాము, ప్రాసెస్ అయిపోయిన తర్వాత రిజాల్వ్ అవుతుంది. క్లియరా? సో ఫర్ నౌ జస్ట్ కీప్ దిస్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి ఏపీది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి క్లాస్
దీంట్లో ఒక డేటా మోడల్ తీయండి. డేటా మోడల్లోన ఎక్కడ ఉంటుంది? అది ప్రాసెస్ లో ఉంటుంది మన కేస్ టైప్. ఓకే, ఇక్కడ py డిఫాల్ట్ అనే కేస్ టైప్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్టేజెస్ లోకి వెళ్తే మన స్టేజెస్ 3 వచ్చేసాయి. సో ఫస్ట్ ఇనిషియేట్ క్లైమ్ అంటే క్లైమ్ అప్లికేషన్ ఫార్మ్ ఈస్ గోయింగ్ టు బి ద కామన్. సో ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. ఆటోమేటికల్లీ మూవ్ టు ద ఫస్ట్, అంటే ఈ స్టెప్ లో ఉండేవన్నీ, ఒకవేళ ఈ స్టేజ్ లో ఉండేవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ స్టేజ్ మూవ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్టేటస్ ఏమి ఉండాలి? కేసు ఇనిషియేట్ అవ్వగానే స్టేటస్ ఏమి ఉండాలి? న్యూ. ఓకే, ఫ్రెష్ గా ఉండాలి. ఫ్రెష్ అంటే ఇప్పుడే కేసు క్రియేట్ చేశారని. నెక్స్ట్ ఆటోమేటికల్లీ లాంచ్ ద ప్రాసెస్ అంటే ఏ ఫ్లో ఇనిషియేట్ అవ్వాలి అంటే ఇనిషియేట్ అండర్స్కోర్ లోన్ అని, సారీ లోనా కాదు, క్లైమ్. ఇనిషియేట్ క్లైమ్ అని చెప్పేసి ఒక ఫ్లోని నేను ఇనిషియేట్ చేస్తున్నా. ఓకే, మొన్న ఒక బటన్ నేను మర్చిపోయినా, రన్ ఆన్ రీఎంట్రీ ఉంటదంట, ఎత్తుకని చూడండి. ఇదిగోండి ఇక్కడ రన్ ఆన్ రీఎంట్రీ అంటే ప్రాసెస్ ఇది ఏంటి జరుగుతుందంటే మళ్ళీ ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ లో ఉండే స్టెప్స్ అన్ని కూడా ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఒకవేళ ఈ చెక్ బాక్స్ మనం ఎనేబుల్ చేయలేదు అనుకో, అది ఫెయిల్ అవుతుంది, అన్ని ఎగ్జిక్యూట్ చేయదు. జస్ట్ ఫస్ట్ స్టెప్ లో చూసుకొని వెళ్ళిపోతుంది, రిమైనింగ్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయదు అనమాట. రన్ ఆన్ రీఎంట్రీ. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్. నేను చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. దీంట్లో ఓవరాల్ గా వస్తుంది జస్ట్ ఇనిషియేట్ ద క్లైమ్. సో ఇది అప్లికేషన్ ఫామ్ కదా. సో ఇనిషియేట్ క్లైమ్ అనే దీనికి పేరు కూడా మనం అప్లికేషన్ అని పెట్టుకున్నాం. క్లైమ్ అప్లికేషన్. ఓకే, ఇనిషియేట్ క్లైమ్ అప్లికేషన్. ఓకేనా. సో ఈ క్లైమ్ అప్లికేషన్ అనేది ఈ మూడింటికి కామన్ గా ఉండాలి కదా. సో అప్లికేషన్ ఫాము అంటే క్లైమ్ అప్లికేషన్ ఫాము ఈ 3 స్టేట్స్ కూడా కామన్. సో అందువల్ల నేను దీన్ని ఏ క్లాస్ లో క్రియేట్ చేయాలి? ఫస్ట్ నేను బ్రాంచ్, ఫస్ట్ ఏ బ్రాంచ్ లో క్రియేట్ చేయాలి? నేను జనరల్ లో క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇట్స్ ఏ కామన్ రూల్, రైట్? అందువల్ల బ్రాంచ్ వచ్చి సమ్టైమ్ బ్రాంచ్ అవసరం లేదు, నో బ్రాంచ్ పెట్టుకుంటాం. ఇది వదిలేసింది. మనం ప్యారలల్ డెవలప్మెంట్ చేసేటప్పుడు దీనికి వెళ్తాం. మనం ఇప్పుడు ప్యారలల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. సో ఇదే కామన్ రూల్. ఇట్స్ ఏ కామన్ రూల్ ఫర్ all the teams. So that's what I need to go for the general insurance system. So class ఏమి ఇవ్వాలి నేను? It should be whatever the rule we are creating here needs to be accessed by all these 3 teams. So ఏ క్లాస్ ఇవ్వాలి? క్లాస్ నేమ్ వర్క్ క్లాస్ ఇవ్వాలి, అదే కదా. సో నేను వర్క్ లో ఇస్తేనే వీళ్ళు ముగ్గురు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. నెక్స్ట్ ఓకే, ఒక ఫ్లో యాక్షన్ అంటే ఫ్లో వచ్చింది. ఈ ఫ్లో నుంచి ఫ్లో యాక్షన్ ఇది ఎంటీ ఉంటది, అంటే క్రియేట్ అయి ఉండదు. దీన్ని కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఇది కూడా మనం ఇక్కడే పెట్టేసుకుంటాము. ఈ ఫ్లో మెయిన్ ఫ్లో వచ్చేసి, మెయిన్ ఫ్లో ఏదైతే ఉందో మెయిన్ ఫ్లో జనరల్ గా మనకి వచ్చేసి క్లాస్ స్పెసిఫిక్ లో రాయండి. అంటే సెక్షన్ వెళ్లే బదులు సెక్షన్స్ వరకు ఇది ఫ్లో కదా. ఫ్లో వచ్చేసరికి అంటే ఇనిషియేట్ క్లైమ్ అప్లికేషన్ అనే ఫ్లో కాబట్టి, అంటే ప్రాసెస్ మారాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక ప్రాసెస్ అంటే స్టెప్స్, దాని లోపల అప్రూవల్ ప్రాసెస్ మారుతుంది. దిస్ ఈస్ నాట్ కామన్, రైట్? ఇనిషియేట్ క్లైమ్ అనే ఇక్కడ మన స్క్రీన్ బిల్డ్ చేయట్లేదు. దిస్ ఇస్ నాట్ ఏ స్క్రీన్.
వీఆర్ బిల్డింగ్ ద ఫ్లో. ఫ్లో అంటే ఏంటిది? ఒక ప్రాసెస్ బిల్డ్ చేస్తున్నాం, కరెక్టా? సో అంటే ఈ ఫ్లో అనేది ఏపీకి సపరేట్ ఉంటుంది, టిఎన్కి సపరేట్ ఉంటుంది, టిఎస్కి సపరేట్ ఉంటుంది. సో అందువల్ల ఇదేం జరగాలి? స్పెసిఫిక్ క్లాస్ లోకి రావాలి. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, సో సెక్షన్స్ బిల్డ్ చేసేటప్పుడు కామన్ గా పెట్టుకుంటాం. సో ఈ ఫ్లో వచ్చేసి మనకి ఇప్పుడు ఏపీ కదా, ఏపీ డెవలప్మెంట్ బ్రాంచ్. సో క్లాస్ వచ్చేసి సేమ్, ఇది వచ్చేసి సేమ్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. నెక్స్ట్ ఫ్లో యాక్షన్. ఫ్లో యాక్షన్ కూడా సేమ్ అదే క్లాస్ లో క్రియేట్ చేయండి, ఏపీ క్లాస్ లోకి. బ్రాంచ్ నేము ఏపీ ఐఎన్ఎస్ సిస్టమ్ అండ్ దెన్ క్లాస్ వచ్చేసి ఏపీ. ఈ ఫ్లో యాక్షన్ ని మనం కావాలనుకుంటే జనరల్ లో పెట్టుకోవచ్చు. ఫ్లో యాక్షన్ ని మనం కావాలనుకుంటే జనరల్ లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇట్ కెన్ బి రీయూజ్డ్. ఓకేనా? సో అందువల్ల నేను జనరల్ లో పెడుతున్నా. ఇది నెక్స్ట్ సెక్షన్ కావాలి మనకి. సెక్షన్ ఇప్పుడు దీన్ని మనకి జనరల్ లో పెట్టుకుంటాం. సెక్షన్ నేమ్ ఒకటి పెడదాము, ఇనిషియేట్ క్లెయిమ్స్ అప్లికేషన్ నేమ్ ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్, న్యూ వస్తుంది. సో ఇది జనరల్, అంటే అందరికీ ఉపయోగపడే విధంగా నేను పెడుతున్నా. సో కంపాటబిలిటీ, ఏదో ఒకటి పెగా అవుట్ ఆఫ్ ది బాక్స్ సెక్షన్ ప్రస్తుతానికి రెండర్ చేస్తున్నా ఇక్కడికి. సో ఎంబెడెడ్ సెక్షన్, ఈ సెక్షన్ లో ఇంకొక సెక్షన్ ని మనం ఇంక్లూడ్ చేయాలంటే ఎంబెడెడ్ సెక్షన్ ని ఇచ్చేస్తాము. చేసి మనం ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేస్తే మనకి ఆల్ పెగా ఎగ్జిస్టింగ్ స్టఫ్ అంతా వచ్చేస్తుంది. ఆడిట్ ట్రయల్ ఇస్తున్నాం జస్ట్ శాంపుల్ గా. విల్ రీడిజైన్ ఇట్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్, then come to this save, come to the flow, click OK and save. ఓకే ఫైన్. ఓకే, జస్ట్ దీంట్లోకి రండి, ఇది ఒకసారి సేవ్ చేయండి. unable to open the instance using save vehicle dash ap dash initiate underscore claim. Why it is not able to open? సో యాడ్ ఇనిషియేట్ క్లెయిమే కదా మన ఫ్లో. ఏపీ ఇన్పుట్ ఫ్లో నేమ్ ఎందుకు రావట్లేదు? SIOA డాష్ వెహికల్స్ డాష్ వర్క్ డాష్ ఏపీ డాష్ ఇనిషియేట్ క్లెయిమ్ ఇక్కడ నుంచే క్రియేట్ చేశాం కదా. వస్తుంది. I think it is in the rule set. Maybe that may be the reason.
we are updating this, right? Cancel this, go to the py default back. సో ఈ py default లో వెహికల్ లో ఉంది కదా, దీన్ని ఫస్ట్ మనం దీనికి చెక్అవుట్ చెక్ ఇన్ ఆప్షన్ ఉందా లేదు. సో ఏం చేయాలి, సెక్యూరిటీలోకి వెళ్ళి యూజ్ చెక్అవుట్ ఆప్షన్ ఎనేబుల్ చేశాను. దీన్ని ఒకసారి నేను రిఫ్రెష్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు దీంట్లో ఐ వాంట్ టు డూ సమ్ మోడిఫికేషన్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు డూ సేవ్ యాజ్ దిస్ ఇంటూ బ్రాంచ్. ఏ బ్రాంచ్ లో పెట్టుకోవాలి, సే ఏపీ రిలేటెడ్ స్టఫ్. సో go to the AP INS system. Here come to the stages. Initiate claim. Next ikkada automatically launch the process. Down arrow click cheyandi, mana flow name vastundi. Okay, just click on save, take. Okay, నాకు ఎందుకు తీసుకోలేదు చెప్పి అర్థమైందా? అది ఈ పర్టికులర్ రూల్ వచ్చేసి మనకు రూల్ సెట్ లో ఉండింది, రూల్ సెట్ వర్షన్ లో. బట్ మనం క్రియేట్ చేసిన ఫ్లో ఏదైతే ఉందో మీరు చూసినట్లయితే ఇది చూడండి, ఇదేమో రూల్ సెట్ లో ఉంది, ఏది py డిఫాల్ట్ అనేది. మన ఫ్లో ఏమో బ్రాంచ్ లో ఉంది. అర్థమైందా? అందువల్ల ఇందాక ఇది డైరెక్ట్ ఇక్కడ అప్డేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయలేదు. సో నేనేం చేశాను, ఈ py డిఫాల్ట్ అనే దాన్ని మన బ్రాంచ్ లోకి పెట్టుకున్నా. సో ఇప్పుడు ఈ py డిఫాల్ట్ వచ్చేసి ఏపీ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో ఉంది, అండ్ దెన్ క్లైమ్ కూడా ఏపీ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో ఉంది. సో రెండు ఒకే బ్రాంచ్ లో ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఒకసారి కేస్ టైప్ లోకి వెళ్ళండి. ఒకసారి ఇది ఓపెన్ చేయడం మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తే, సో షేడ్ క్లైమ్ లో క్రియేట్ అయిపోయింది, సేవ్. సో ఇప్పుడు జస్ట్ సింపుల్ టిఎన్ కూడా చేద్దాం. టిఎన్ కి నేను ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు, జస్ట్ ఇనిషియేట్ క్లైమ్ అనేది కామన్. ఓకే ఓకే, టిఎన్ చేస్తున్నా. ఇనిషియేట్ క్లైమ్ కామన్ అంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ వస్తే కామన్, బట్ అప్పుడు ప్రాసెస్ వచ్చి డిఫరెంట్ అనుకుందాం. ఇనిషియేట్ claim CL, initiate claim, and then ఇందాక అక్కడ ఏమి ఇచ్చాము, ప్రాసెస్ క్లైమ్ ఇచ్చాము. ఇక్కడ రివ్యూ క్లైమ్ ఇద్దాం, ఒక స్టెప్ రివ్యూ క్లైమ్, అండ్ దెన్ ప్రాసెస్ క్లైమ్, అండ్ దెన్ రిజాల్వ్ క్లైమ్. ఓకే, జస్ట్ డిఫరెన్సియేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ టిఎన్ కి వచ్చేసి ఎన్ని స్టేజెస్ వెళ్ళాలి, ఫ్లో 4 స్టేజెస్ గుండా వెళ్ళాలి. బట్ ఏపీకి వచ్చేసరికి మీకు 3 ప్రాసెస్ మాత్రమే. నేను జస్ట్ ఏం చేస్తున్నా అంటే ప్రాసెస్ మారుస్తున్నా, అంటే అప్రూవల్ ప్రాసెస్, బిజినెస్ లాజిక్ మారిపోతుంది ఇక్కడ. సో బట్ ఈ ఇనిషియేట్ క్లైమ్ అంటే నా అప్లికేషన్ ఏదైతే ఉందో, అప్లికేషన్ సిస్టమ్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, ఇట్ షుడ్ బి ద కామన్ ఫర్ ఆల్ 3 స్టేట్స్. సో నేను ఇక్కడ ఏదైతే దీనికోసం క్రియేట్ చేసుకున్నానో సేమ్ నేను టిఎన్ కూడా వాడుకోవచ్చు. వాడుకోలేమా? సో కామన్ అంటున్నా కాబట్టి, ఎందుకంటే నేను ఆ రూల్స్ బిల్డ్ చేసేటప్పుడే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ వెహికల్స్ డాష్ వర్క్ కింద చాలా వచ్చేసి ఉంటాయి. మన ఫ్లో అండ్ దెన్ ఫ్లో యాక్షన్. ఓకేనా, ఇనిషియేట్ క్లైమ్ ఫ్లో యాక్షన్ వచ్చేసింది. దాని లోపలికి ఒక పెగా డిఫాల్ట్ ఒక సెక్షన్ ఇచ్చేసాం. ఇప్పుడు సేమ్ మనకు వచ్చేసి టిఎన్ కి వేస్తున్నాం కదా, టిఎన్ కి వచ్చేసి మన కేస్ టైప్ వచ్చేసి ప్రాసెస్ కేటగిరీలో ఉంటుంది. సో ప్రాసెస్ లోకి వెళ్ళి ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ సింపుల్ గో టు ద ఫస్ట్. దీన్ని ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ రూల్ సెట్ లో బిల్డ్ చేయాలి. మనము మన అప్లికేషన్ స్పెసిఫిక్ బిల్డ్ చేస్తున్నాం. సో దీన్ని జస్ట్ సేవ్ యాజ్. ఓకే, సేవ్ యాజ్ ఇంటూ ఫస్ట్ మన బ్రాంచ్ లోకి సేవ్ యాజ్ చేయండి. ఏ బ్రాంచ్? ఇది టిఎన్ బ్రాంచ్. ఓకే, టిఎన్ బ్రాంచ్, అండ్ దెన్
క్లాస్ వచ్చేసి ఏం క్లాస్ ఉండాలి? వర్క్ డాష్ కేస్ టైప్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, క్లాస్ నేమ్ అయితే మార్చొద్దు. మీరు ఒక రూల్ ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సేవ్ చేస్తున్నారంటే సేవ్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ గా మార్చొద్దు. క్లాస్ నేమ్ మార్చొద్దు, రూల్ నేమ్ మార్చొద్దు. జస్ట్ రూల్ సెట్ నేమ్ మాత్రమే మార్చాలి. ఓకే, వర్క్ డాష్ టిఎన్. ఓకే, జస్ట్ డౌన్ ఏరో కొట్టండి, ఆ క్లాస్ నేమ్ వస్తుంది. why I am able to see only సార్ చూడండి టిఎన్ ఇస్తున్నాం. జస్ట్ క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే ఫైన్, మనకు వచ్చేసి ఇది మన దీంట్లోకి వచ్చేసింది, మన బ్రాంచ్ లోకి వచ్చేసింది. సో గో టు ద స్టేజెస్ అండ్ దెన్ ఇనిషియేట్ క్లైమ్. ఫైన్, ఇక్కడ కూడా ఈ ఇనిషియేట్ క్లైమ్ అనే స్టేజ్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్ గా ఏం జరగాలి? నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్ళాలంటే ఈ బటన్ ఎనేబుల్ చేస్తాం. ఆటోమేటికల్లీ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్ అనే బటన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా అక్కడ న్యూ అని పెట్టుకున్నాం, కానీ టిఎన్ కి వచ్చేసరికి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అక్కడ ఓపెన్ అని ఉండాలి వాళ్ళకి ఫస్ట్ కేస్ క్రియేట్ అయినప్పుడు. నెక్స్ట్ ఆటోమేటికలీ లాంచ్ ప్రాసెస్ వచ్చేసి ఫ్లో, ఒక ఫ్లో క్రియేట్ చేయాలి. మనకి ఏపీకి ఫ్లో నేమ్ ఏం పెట్టినాం? ఎనీ ఐడియా? ఇనిషియేట్ క్లైమ్. సేమ్ ఇక్కడ కూడా అదే నేమ్ ఇవ్వకుండా డిఫరెంట్ ఇనిషియేట్ టిఎన్ ఇనిషియేట్ టిఎన్ క్లెయిమ్ ఇస్తున్నాం. ఓకే, అది ఏపీ క్లెయిమ్ అని ఇవ్వాల్సింది, ఎందుకంటే ఫ్లో నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బోత్ ఆర్ మన 3కి వచ్చేసి డిఫరెంట్ కదా, సో అందువల్ల టిఎన్ క్లెయిమ్. ఇది నేను ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఫ్లో అనేది దేని స్పెసిఫిక్? స్టేట్ స్పెసిఫిక్. ఓకే, సో స్టేట్ స్పెసిఫిక్ కావచ్చు, నేను ఎక్కడ పెట్టాలి? స్టేట్ బ్రాంచ్ లో పెట్టాలి. సో టిఎన్ బ్రాంచ్. జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, సో ఇక్కడ నా ఫ్లో రెడీ అయింది. ఇక్కడ ఫ్లో యాక్షన్ కాన్ఫిగర్ చేయాలి. ఈ ఫ్లో యాక్షన్ టిఎన్ క్లెయిమ్ మనకు అవసరం లేదు, మనకి కామన్ ఫ్లో యాక్షన్ ఉంది, ఇందాక ఒకటి క్రియేట్ చేసాం. వాట్ ఇస్ ద ఫ్లో యాక్షన్ నేమ్? జస్ట్ డౌన్ యారో ఇనిషియేట్ క్లెయిమ్. అది వర్క్ క్లాస్ లో ఉంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అయింది. అర్థమైందా? ఇట్స్ ఏ కామన్, వీ కెప్ట్ ఇట్ ఇన్ ద వర్క్ క్లాస్, నాట్ ఏపీ క్లాస్. అందువల్ల ఇక్కడ డిస్ప్లే అయింది. జస్ట్ నేను రీయూజ్ చేసుకుంటున్నా, నేను మళ్ళీ ఆ రూల్ క్రియేట్ చేయలేదు. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఫైన్, ఇది ఒకసారి సేవ్. ఓకే ఫైన్, అన్ని మీరు ఒకసారి తీసేసినట్లయితే ఒకసారి కేస్ టైప్స్ లోకి వెళ్ళండి, టిఎన్ ఓపెన్ చేయండి, వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒకసారి కేసులు క్రియేట్ చేద్దాం. ఏపీ ఫ్లో ఒకసారి రన్ చేద్దాం. ఓకే, లాంచ్ కాదు, క్రియేట్ న్యూ ఏపీకి మనం కేసు డిజైన్ చేసాం కదా, సో ఏపీ మీద ఒకటి ఫ్లో క్రియేట్ చేద్దాం. ఇక్కడ అసలు స్క్రీన్ రాకూడదు, నాట్ yet having any fields defined, so that's what we are getting this is a new screen అన్నమాట. we don't want that. సో న్యూ స్క్రీన్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఒక ఆప్షన్ ఏముంది? న్యూ స్క్రీన్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? క్లైమ్ పర్టికులర్ కేస్ టైప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి, ఓకే, skip create view when user create a new case చెక్ బాక్స్ ని ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ కేస్ ఇమీడియట్ గా క్రియేట్ అవ్వకూడదు. ఇప్పుడు ఇమీడియట్ గా క్రియేట్ అవుతుంది కదా, మనకి చూసినట్లయితే కేస్ ఐడి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. చూడండి 8 వచ్చేసింది అప్పుడే. నాకు అట్లా ఐ డోంట్ వాంట్, సో అందువల్ల క్రియేట్ పెట్టేసి సేవ్ కొట్టాను. సో దీనిలో ఏం చేశాను, నా పర్టికులర్ ఫ్లోలో ఏదైతే ఏపీ ఫ్లో ఉందో ఆ ఫ్లోలో పర్సిస్టెన్స్ అనే షేప్ రీచ్ అయ్యేంత వరకు డోంట్ కమిట్ ద
whatever the changes, what are the field values to the database అని చెప్పాం మనం. సో అందువల్ల ఏంటంటే మనము ఈ ఫ్లోలో ఒక పర్సిస్ట్ కేస్ అనే షేప్ ని యాడ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ ద కేస్ ఈస్ గోయింగ్ టు బి కమిటెడ్ టు ద డేటాబేస్. పర్సిస్ట్ కేస్. ఓకే, క్లియర్. And then take from here. Okay, save. Clear. Next same ఇది ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు అప్పుడు అప్డేట్ చేసాం కదా, పర్సిస్ట్ కేస్ వచ్చేసింది. సో పర్సిస్ట్ కేస్ వస్తేనే ఇక్కడ ఇది క్రియేట్ అవుతుంది. సేమ్ టిఎన్ ఫ్లో కూడా అలాగే చేద్దాం. ఇక్కడ కూడా దీన్ని చెక్అవుట్ చేసుకోండి. పర్సిస్ట్ సారీ మనం ఫస్ట్ ఇక్కడ అప్డేట్ చేయలేదు ఇంకా. సో టిఎన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ వెళ్ళి వీటిని అప్డేట్ చేయండి. ఓకే, రెండు అప్డేట్ చేసుకున్నాము. సేవ్. అండ్ దెన్ దీంట్లో పర్సిస్ట్ ఆటోమేషన్స్ అండ్ దెన్ persist case. Sorry. Save. పైన వీటన్నిటికి ఇచ్చేసాము. You are not locked out this rule set. అటువంటి ఎర్రర్ ఏమన్నా వస్తే ఇట్లా ఒకసారి రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, రిఫ్రెష్ చేస్తే మ్యాక్సిమం ఎగిరిపోతుంది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ కమ్ క్రియేట్ అండ్ దెన్ ఏపీ. సో డైరెక్ట్ గా స్క్రీన్ కి వచ్చేసింది. చూసారా, ఇంకా కేసు కూడా క్రియేట్ అవ్వలేదు, న్యూలో ఉంది, కేసు ఐడి కూడా రాలేదు. ఏపీ అనే కేసుకు సంబంధించి ఫైన్. ఇప్పుడు ఏం ప్యారలల్ గా ఏంటంటే ఏపీకి సంబంధించిన వాడు ఏపీ రూల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాడు, టిఎన్ కి సంబంధించిన వాడు టిఎన్ కి సంబంధించిన రూల్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఓకే, మూడు ప్యారలల్ గా డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటారు. ఓకే, సో వీ నీడ్ టు ఎక్స్టెండ్ ద కేస్ టైప్ ఫర్ వాట్ ఈస్ ద ఏపీ. ఓకే, ఏపీ కేస్ టైప్ కి రిమైనింగ్ ప్రాసెస్ క్లైమ్ లో ఏం చేయాలి, రిజాల్వ్ క్లైమ్ అప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎవరైతే యూజర్ ఉన్నాడో ఒక ఏపీకి సంబంధించి ఒక యూజర్, టిఎన్కి సంబంధించి సిఎస్ఆర్స్ ఉన్నారు కదా, సిఎస్ఆర్ అని ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఆ యూజర్ కి సంబంధించి ఏపీకి ఒక యూజర్, ఓకే అతనే ఏపీ యూజర్ అనుకొని అతనికి సంబంధించి ఒక ఫ్రెష్ పోర్టల్ ఒక దాన్ని డిజైన్ చేసుకున్నాం. కంప్లీట్ న్యూ పోర్టల్. ఓకే, సో దాని గురించి ఎట్లా చేయాలి ఏంటిది అంటే ఫస్ట్ సో అతనికి ఒక యాక్సెస్ గ్రూప్ ఆల్రెడీ మనం ఇచ్చున్నాము. సో వాట్ ఈస్ హిస్ యాక్సెస్ గ్రూప్? సో సిస్ అడ్మిన్ అండ్ సెక్యూరిటీ లోకి వెళ్తే యాక్సెస్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇట్ విల్ షో ఆల్ ద యాక్సెస్ గ్రూప్ విచ్ వి క్రియేటెడ్ రీసెంట్లీ. సో దిస్ ఇస్ ద యాక్సెస్ గ్రూప్ వెహికల్స్ పోలర్ సిఎస్ఆర్ అనే యాక్సెస్ గ్రూప్. ఇక్కడ వి వాంట్ ద ఫ్రెష్ పోర్టల్. సో పోర్టల్ నేమ్ claims system. Enable this. సో ఈ సిస్టమ్ వచ్చేసి క్లెయిమ్ సిస్టమ్ వచ్చేసి ఇట్ షుడ్ బి కామన్. ఎవరెవరికి? ఈ ముగ్గురికి కామన్ ఉండాలి. ఓకే, అందు గురించి దీన్ని ఎక్కడ జనరల్ బ్రాంచ్ లో పెడుతున్నా నేను. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్. సో హార్నెస్ ఇవన్నీ కూడా వర్క్ క్లాస్ లోనే ఇస్తున్నా నేను, బికాస్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ యాజ్ ఏ కామన్. క్లెయిమ్స్ సిస్టమ్. ఓకే, సో దీన్ని కూడా నేను జనరల్ లోనే పెట్టాను. నెక్స్ట్ క్లిక్ అండ్ క్రియేట్.
I wanted to drag a section here. సో ఒకటి డమ్మీ ఒకటి ఇచ్చాను. లెట్స్ సి అది ఎలా లాంచ్ అవుతుంది అనేది. నేను ఏమి మార్చలేదు, జస్ట్ ఇది ఇచ్చేసాను. జస్ట్ అన్ని బ్యాక్ నెక్స్ట్ సేవ్ కొట్టుకుంటా వెళ్ళిపోతాను. ఇది సేవ్ చేశాను. సో ఇది సేవ్ చేశాను. ఇది సేవ్ చేశాను పైన. సో ఇప్పుడు ఒకసారి ఈ యూజర్ కదా, వెహికల్ సిఎస్ఆర్ అనే యూజర్. ఓకే, సో ఇతనికి సంబంధించి ఈ పోర్టల్ మనం ఎనేబుల్ చేసాం. ఇప్పుడు ఇతను లాగిన్ అయితే ఒకసారి ఇంకా మొత్తం అన్ని రూల్స్ చెక్ ఇన్ చేశాను. లెట్ మీ డూ చెక్ ఇన్. చెక్ ఇన్ చేసేటప్పుడు బల్క్ చెక్ ఇన్ చేస్తున్నా. సెలెక్ట్ ఆల్, వీప్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, స్టార్ట్. So all rules are checked in. Okay, go log off and there's a username vehicles@csr @csr. password వచ్చేసి rules. దేనా తప్పించానా? csr@vehicles. csr, yes, thank you. password వచ్చేసి rules. What happened? Don't have access with application with alias as the claims. Okay, application name marchada. One second, application name ఒకసారి మారుద్దాం. System. Change this. This is the issue. మనము క్లెయిమ్స్ అని ఇచ్చాం కదా, పెగా కీవర్డ్ అయి ఉంటది. సో దట్స్ వాట్ ద సిస్టమ్ ఇస్ నాట్ అలౌవింగ్ us. సో అది కూడా తీసుకోకపోవచ్చు. లెట్స్ గివ్ ఏ ట్రై. alias as the claims. So actually claims అనేది keyword. That's what it is not allowing to log in. సో ఓకే, మళ్ళీ ఆ యూజర్ కి మళ్ళీ చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఆ యాక్సెస్ గ్రూప్ ఏం చేద్దాం అంటే యూజర్ కి ఇక్కడ యాడ్ చేద్దాము. మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఎట్లా వస్తుంది ఏందనేది. I'll see that error. vehicles@csr. ఓకేనా?
So just save and then launch the portal. Case worker create case manager. Why it's not coming? లేకపోతే ఈ పోర్టల్ ఏదైతే ఉందో యాక్సెస్ గ్రూప్ లో కాకపోయినా నువ్వు ఇక్కడ యాడ్ చేసినా వస్తుంది. Claim system is not a valid entry for this rule set. Why? Because అది ఎక్కడ ఉంది? It is in the branch. That's what it is not allowing us. So I need to save as this into యాక్సెస్ గ్రూప్ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ going to do save as this. No, not required. Claim system admin పోర్టల్ ని ఏం చేద్దామంటే క్లెయిమ్ సిస్టమ్ అనే పోర్టల్ ని రూల్ సెట్ లోకి పెడదాం. సో క్లెయిమ్స్ యాక్సెస్ గ్రూప్ ఎక్కడ ఉంది? ఈ వెహికల్ సిఎస్ఆర్ ఇది వచ్చేసి క్లెయిమ్స్ లోనే ఉంది, వెహికల్స్ లో ఉన్నది. సో గోయింగ్ టు పుట్ ఇట్ క్లెయిమ్స్ వెహికల్స్. క్లెయిమ్స్ ఉందంటే ఇట్స్ ఆన్ ద టాప్. సో ఇవన్నీ మళ్ళీ సేవ్ చేసుకుంటా వచ్చేసేయాలి. ఒక్కొక్కటి రూల్ సెట్ లో ఉన్నాయి, ప్రస్తుతానికి పెడుతున్నా సేవ్. ఓకే, ఇవి యాక్చువల్లీ ఈ ఎర్రర్స్ మనకి ఇప్పుడు ఏవైతే ఎర్రర్స్ వచ్చాయో ఇవన్నీ కూడా ఏంటంటే హైరార్కీకి సంబంధించి ఒకదానికంటే ఒక బ్రాంచ్ లో ఉండేవి రూల్ సెట్ లోకి యాక్సెస్ అవ్వకపోవడం, రూల్ సెట్ లో ఉండేవి బ్రాంచ్ లోకి యాక్సెస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇష్యూస్ అన్నమాట అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఒకసారి లాంచ్ పోర్టల్ ఈ సిస్టమ్ యాడ్ చేసామా? యాడ్ చేయలేదు. ఇక్కడ కూడా రాలేదు. అడ్మినిస్ట్రేటర్ లో యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు వచ్చింది టెస్ట్. ఆ పోర్టల్ ఏదైతే ఉందో అది లాంచ్ చేస్తున్నాం ప్రస్తుతానికి శాంపుల్ గా. న్యూ ఫార్మ్ ఫర్ ది వర్క్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి వస్తా ఉంది. క్రియేట్ ద వెహికల్ ఇన్సూరెన్స్ సిస్టమ్ కేస్ లేయర్. సో శాంపిల్, ఒక శాంపుల్ ఫామ్ ఇది. ఓకే, దీన్ని జస్ట్ మనం లాంచ్ చేసాము. ఓకే, సో దీన్ని కస్టమైజేషన్, క్లియర్ కస్టమైజేషన్ చేద్దాము పోర్టల్ ని. ఒక స్క్రీన్, ఓన్ స్క్రీన్ ఒకటి డిజైన్ చేసుకొని చేద్దాము. ఓకే, మొత్తం పెట్టిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద నావిగేషన్ ఈస్ గోయింగ్ టు బి వర్క్. ఇప్పుడు వరకు వాట్ వి సా. ఓకే, సో అప్లికేషన్ క్రియేషన్ అండ్ ఆపరేటర్ ఐడీస్ క్రియేషన్ అండ్ రూల్ సెట్స్, యాక్సెస్ గ్రూప్స్, తర్వాత కేస్ టైప్స్ క్రియేషన్, అండ్ దెన్ బ్రాంచెస్ అండ్ హౌ వీఆర్ మేనేజింగ్ ద బ్రాంచెస్. అండ్ సో ఈ పోర్టల్స్కి వచ్చేసి అవి ఎట్లా కస్టమైజేషన్ ప్రకారం వెళ్తాం అనేది